హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. ఫారెస్ట్ ఆఫీసర్స్ పేపర్ 2 జనరల్ మ్యాథ్స్. ఇది పార్ట్ 2 వీడియో అండి. ఈ పేపర్ని మనకి పిఆర్ రెడ్డి పబ్లికేషన్స్ అండ్ వ్యోమా.net వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ వెబ్సైట్ వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు. ఒకవేళ మీరు ఆ ఎగ్జామ్స్ రాయాలనుకుంటే వ్యోమా.net వెబ్సైట్ని విజిట్ చేయండి. ఇది పార్ట్ 2 వీడియో అండి. అండ్ పార్ట్ 1 వీడియో వచ్చేసి మనకి 1 to 50 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాము. దాని లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది, కావాలనుకుంటే మీరు ఆ వీడియో చూసుకోవచ్చు. ఇది పార్ట్ 2 వీడియో. ఇక్కడ 51th క్వశ్చన్ నుంచి 100 క్వశ్చన్స్ వరకు ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో లెట్స్ స్టార్ట్స్ విత్ 51th క్వశ్చన్. ఒక భిన్నం మరియు లవహారాలను తారుమారు చేయగా ఏర్పడిన భిన్నాల లబ్ధం ఎల్లప్పుడూ డాష్కి సమానం. సో ఒక భిన్నం అంటే మనం x/y తీసుకుందామండి. x/y. లవహారాలను తారుమారు చేస్తే మనకి y/x వస్తుంది. వీటి లబ్ధం ఎల్లప్పుడూ కూడా 1కి సమానం అవుతుంది. 1కి సమానం అవుతుంది. సో ఆన్సర్ ఈజ్ 2 అండి. దీన్ని ఇంకో రకంగా ఏం చెప్తామంటే గుణకార విలోమం అని కూడా అంటామండి. దీన్ని గుణకార విలోమం. లవహారాలను తారుమారు చేసినప్పుడు వచ్చే భిన్నాన్ని మొదటి భిన్నానికి గుణకార విలోమం అని చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ లవహారాలను తారుమారు చేయకుండా కాకుండా గుణకార విలోమాన్ని కూడా మెన్షన్ చేసినప్పుడు మనకి దాని లబ్ధం ఎల్లప్పుడు కూడా 1కి సమానం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. x/y అనేది ఒక ధనాత్మక క్రమ భిన్నం మరియు a > 0 అయితే క్రింది వాటిలో ఏది సరైనది? x/y అనేది ఒక ధనాత్మక క్రమ భిన్నం. x/y అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2/3 తీసుకుందాం, ఎందుకంటే ఇది పాజిటివ్. ధనాత్మక క్రమభిన్నం. క్రమభిన్నం అంటే ఫస్ట్ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేసాం మనం. క్రమభిన్నం అంటే లవం చిన్నగా ఉండాలి, హారం పెద్దగా ఉండాలి. ఇలా ఉంటే దాన్ని మనం క్రమభిన్నం అంటాం. ఇలా కాకుండా డిఫరెంట్గా ఉంటాయి, ఆహారం పెద్దగా ఉండి లవం చిన్నగా ఉంటుందని అపక్రమ భిన్నం అంటాం. సో క్రమభిన్నంలో ఒకటి ఇచ్చిన దానికి ఒక ఎగ్జాంపుల్ 2/3 తీసుకుందాం. ఇప్పుడు ఏ అనేది అనదర్ నెంబర్ దట్ > 0. సో 0 కంటే పెద్ద విలువ అంటే పాజిటివ్ నెంబర్. పాజిటివ్ నెంబర్స్ అంటే మనం 1, 2, 3, 4 ఏదైనా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 3 తీసుకుందాం. సో ఇప్పుడు a = 3, x/y = 2/3. ఇచ్చిన కండిషన్స్ 1 by 1 చెక్ చేయాలి. ఇప్పుడు x + a విచ్ మీన్స్ 2 + 3/y + a 3 + 3 ఈజ్ > xy/y మీన్స్ 2/3 అని చెప్పి మెన్షన్ చేస్తున్నాడు. ఇది గ్రేటర్ అవుతుంది కానీ ఈక్వల్ కాలేదండి, ఎందుకంటే ఇది 5/6 వస్తుంది. ఇది > 2/3 బట్ నాట్ ఈక్వల్ టు. సో ఫస్ట్ కండిషన్ తప్పు. సో అదేవిధంగా x + y చేసినప్పుడు పెద్దగా వస్తుంది కానీ చిన్నగా రాదు. సో ఇది కూడా తప్పు. ఇక్కడికి వచ్చేసరికి థర్డ్ కండిషన్ కరెక్ట్ అండి. థర్డ్ కండిషన్ కూడా ఒకసారి చెక్ చేద్దాం. x - y, x - a అంటే 2 - 3 వస్తుంది, y - a అంటే 3 - 3 వస్తుంది. సో ఇది 2/3కి కండిషన్ తప్పు, ఎందుకంటే కింద 0 వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి అలా కూడా మనం తీసుకోలేం. సో నెక్స్ట్ నెంబర్ ఏం తీసుకోవచ్చు మనం? నెక్స్ట్ కేస్, లాస్ట్ కేస్ ఈజ్ x/a, x + a విచ్ మీన్స్ 2 + 3/3 + 3. ఇట్ ఈస్ ఆల్వేస్ > 2/3. why? because 5/6 is always > 2/3. సో మనం లాస్ట్ ఆన్సర్ ఈజ్ కరెక్ట్ అండి. సో ఇటువంటి కేసులో మనం ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే వాళ్ళు ఇచ్చిన కండిషన్ ప్రకారం ధనాత్మక క్రమభిన్నం అంటే ఒక ఎగ్జాంపుల్ 2/3 తీసుకుంటున్నాం. అండ్ అనదర్ నెంబర్ a > 0 అంటే 3 or 4 మన ఇష్టమైన నెంబర్ తీసుకొని వాళ్ళు ఇచ్చిన కేసెస్ని సెట్ చేసినప్పుడు ఇది ఆప్షన్స్ వైజ్గా వెళ్ళాలండి, ఎందుకంటే మనకి ఇచ్చింది ఆప్షన్ వైజ్ క్వశ్చన్. డైరెక్ట్ ఆన్సర్ అడగట్లేదు, ఆప్షన్స్ కాబట్టి 1, 2, 3, 4 వరకు చెక్ చేయాల్సిందే, కొంచెం టైం తీసుకుంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. a, bలు 2 సంఖ్యలు, వీటిలో ఒకటి సరి సంఖ్య మరొకటి బేసి సంఖ్య అయితే క్రింది వాటిలో ఏది నిజం? ఇది కూడా మళ్ళీ ఆప్షన్స్ వైజ్కి వెళ్ళాలండి. సో a, bలో 2 నెంబర్లు అంటే ఒకటి 2, ఒకటి 3 తీసుకుందాం. 2 నెంబర్లు, అందులో ఒకటి సరి సంఖ్య ఒకటి బేసి సంఖ్య. 3, 2 అయినా ప్రాబ్లం లేదు, ఇది ఒకటి సరి సంఖ్య ఇది ఒకటి బేసి సంఖ్య, ఏ నెంబర్స్ అయినా సరే. సో ఫస్ట్ మనం ఈ కేసు తీసుకుందాం, అది కూడా సేమ్ వస్తుంది. a⁴2b అనేది ఒక సరి సంఖ్య అని అంటుండు. a⁴2b అంటే 2 × 3. ఈ కేసులో సరి సంఖ్యనే, కానీ ఈ కేసుకి వచ్చేసరికి 3⁴6. సో 3⁴4 ఉంటే మనకి 81 వస్తుంది కాబట్టి లైక్ 2 ఉంటే అంటే ఈ కేసు అనేది తప్పని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ మనకి 2,6 తీసుకుంటే కూడా మనకి ఆటోమేటిక్గా బేసి సంఖ్య రావడం జరుగుతుంది. లాస్ట్ అనేది బేస్ సంఖ్య వస్తుంది కానీ సరి సంఖ్య మాత్రం కాదు. సో ఇది తప్పండి. a + b ఒక సరి సంఖ్య, మనం తీసుకున్న 2 + 3 అనేది ఒక బేస్ సంఖ్య, సో అది కూడా తప్పే. అండ్ a⁴b అండ్ b⁴a సరి సంఖ్య. a⁴b అంటే 2³ × 3² 2³ 8, 3² 9 విచ్ ఈజ్ ఈక్వల్ టు 72. ఓకే,
ఈ కండిషన్ ఓకే. సో ఇది ఆల్వేస్ సరి సంఖ్య రావడం జరుగుతుంది. అంటే మనం ఏ నెంబర్ తీసుకున్నా సరే a/b ఇంటూ b/a అనేది ఆల్వేస్ ఒక సరి సంఖ్య రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సేవి తీసుకున్నాకనే మనకి కండిషన్ సాటిస్ఫై కావడం జరుగుతుంది. సో ఆన్సర్ ఈస్ a⁴b ఇంటూ b⁴a అనేది ఒక సరి సంఖ్య. నెక్స్ట్ క్వశ్చన్. 123.123ని 1/123,000 చే భాగించగా భాగఫలం ఎంత? సో ఇది చూడడానికి పెద్దగా ఉంటాయి. వెరీ ఈజియెస్ట్ క్వశ్చన్స్ అండి ఇవి. 123.123ని 1/123 చే భాగించగా 1/123,000 చే భాగించగా. సో మనకు ఆన్సర్ కావాలి ఇక్కడ. సో ఇది 1/, ఉంది కాబట్టి పైకి వెళ్తే మల్టిప్లికేషన్ అవుతుంది. 123.123 ఇంటూ 123,000. సో ఎప్పుడైతే 000 ఉందో ఈ పాయింట్ మనకి 3 పొజిషన్స్ ముందుకు జరుగుతుంది. విచ్ మీన్స్ 123 ఇంటూ 123 ఇంటూ 123. సో ఈ మల్టిప్లికేషన్ చేయాలి, కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తుంది. సో మనకి ఇది మల్టిప్లికేషన్ చేసినప్పుడు లాస్ట్ నెంబర్ మస్ట్ బి 9 వస్తుందండి. లాస్ట్ నెంబర్ మస్ట్ బి 9 వస్తుంది. సో ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 9 లేదు, ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 9 లేదు. సో ఈ రెండు కేసులో ఏదో ఒకటి కరెక్ట్ కావచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ పాయింట్ ఉందండి 2.9 అని చెప్పి ఇక్కడ ఉంది. సో మనకి 2.9 అంటే మళ్ళీ ఇక్కడ పాయింట్లో వచ్చే అవకాశం లేదు కాబట్టి డైరెక్ట్ ఆన్సర్ అనేది ఇది అయిపోతుంది. అంటే మొత్తం మల్టిప్లికేషన్ కూడా మనకు అవసరం లేదు. చిన్నగా లాజిక్ ఉపయోగించినప్పుడు అక్కడ పాయింట్ ఉంది, ఇక్కడ పాయింట్ లేదు, అండ్ మిగతా రెండు ఆప్షన్లో 9 లేదు కాబట్టి మనకు కావాల్సిన ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్. 120,409ని వర్గమూలం కనుక్కోండి. అంటే 1,20,409కి వర్గమూలం. సో ఈ వర్గమూలం మన మెథడ్ నంబర్ సిస్టమ్ టాపిక్స్లో మనం హౌ టు ఫైండ్ స్క్వేర్ రూట్ అని చెప్పేసి ఫైండ్ అవుట్ చేసినాం, వీడియో చేసినాం. దానికి కావాల్సిన లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది, మీరు చూసుకోవచ్చు ఒకసారి. సో ఈ విధంగా చేయాలంటే ఫస్ట్ ఇచ్చిన నెంబర్ మొత్తం రాసుకోవాలి. 120,409. సో మనం కనుక్కోవాల్సింది వర్గమూలం కాబట్టి లాస్ట్ నుంచి రెండు నెంబర్ల పైన ఒక లైన్ గీయండి, రెండు నెంబర్ల పైన ఒక లైన్ గీయండి. సో రిమైనింగ్ మనకి 12 ఉంది. 12 కంటే ముందుండే పర్ఫెక్ట్ వర్గం విచ్ మీన్స్ 3 ఇంటూ 3, 3 ఇంటూ 3 9, అండ్ 4 ఇంటూ 4 చేస్తే 16 వస్తుంది. 16 కావద్దు, దానికంటే ముందు ఉండే పర్ఫెక్ట్ వర్గం 9, 3 ముళ్ళ 9 అనమాట. సో ఇక్కడ మనకి 12 - 3 3 వస్తుంది. రెండు నెంబర్స్ క్యారీ చేసుకున్నాం. ఇప్పుడు ఇంపార్టెంట్ అండి, ఇక్కడ ఏ నెంబర్ ఉందో దానికి మనం యాడ్ చేయాలి. సో 3 + 3, 3 + 3 is 6 అండి. 3 + 3 6 వస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇక్కడ ఒక నెంబర్ని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు అదే నెంబర్తో ఇంటూ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 61 ఇంటూ 61, 62 ఇంటూ 62. ఇది ఈ నెంబర్ కంటే తక్కువ నెంబర్ దాకా తీసుకోవాలి. ఇప్పుడు మనం 63 ఇంటూ 63, 64 దాకా పోయే ఛాన్స్ ఉందండి. ఎందుకంటే 65 5 300 క్రాస్ అయిపోతుంది. సో 64 4 64 4 4 4 16 25, 256 వస్తుంది మనకి. 256 అండ్ డివైడ్ చేస్తే ఇక్కడ 44 + 4 48 అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి 44 ఉంటుంది, ప్లస్ 4 చేస్తే 48. ఓకే, అండ్ లాస్ట్ నెంబర్స్ డివైడ్ చేసుకో, మనం కిందికి డ్రా చేసుకుంటున్నాం. ఇప్పుడు మళ్ళీ 64 + 4 విచ్ మీన్స్ 68. 68 వచ్చిన తర్వాత ఇక్కడ ఏ నెంబర్ని పెడితే ఆ నెంబర్ తోటి ఇంటూ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 4 తో 4 ఏ విధంగా చేసినామో సేమ్ నెంబర్ తోటి మల్టిప్లికేషన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 681 ఇంటూ 681. సో నియర్లీ 6 అనేది చేంజ్ ఉంటుంది. మనకి 48లో ఉంది కాబట్టి అది కంపల్సరీ 6 కంటే ఎక్కువ ఉండాలి, లేదా లాస్ట్కి 9 ఉంది కాబట్టి అది కంపల్సరీ 3 కావాలి లేదా 7 కావాలండి. 3 కావాలి లేదా 7 కావాలి. 3 తోటి చేస్తే 1800 చేంజ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 68 3 ఇంటూ 3 నియర్లీ 2000. ఇక్కడ మనకు ఉన్నది ఇక్కడ 4000. సో మస్ట్ బి 7 ఇంటూ 7 అనమాట. మస్ట్ బి 687 ఇంటూ 7. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 4809. మనం మొత్తం కూడా చేంజ్ అవసరం లేదు, క్రాస్ మల్టిప్లికేషన్ చెక్ చేసుకొని ఫైండ్ అవుట్ చేయొచ్చండి. సో ఆన్సర్ ఈజ్ 347. ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ కరెక్ట్. మళ్ళీ ఒకసారి చెప్తున్నా చూడండి, ఇది వర్గమూలాన్ని కనుక్కోవడానికి ఉపయోగించే పద్ధతి. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇచ్చిన నెంబర్ మొత్తం రాసుకుంటాం, అండ్ లాస్ట్ నుంచి రెండు నెంబర్ పైన ఒక లైన్ గీసుకుంటాం, అండ్ మిగిలిన నెంబర్లకి దానికంటే ముందు ఉండే స్క్వేర్కి ఫైండ్ అవుట్ చేస్తాం. మిగిలిన నెంబర్ 12, దానికంటే ముందు ఉండేది 3, 3 3 9 వస్తే మనకి దానికంటే ముందుండే వర్గం వస్తుంది. సో రిమైనింగ్ 3 మిగులుతుంది. 04ని డ్రా చేసుకున్నా. ఇక్కడ నెంబర్ 3కి 3 యాడ్ చేసినప్పుడు 6 వస్తుందండి. ఈ 6 పక్కన ఏ నెంబర్ పెడతామో అదే నెంబర్ తోటి మల్టిప్లికేషన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 61 ఇంటూ 61. అలా చేసినప్పుడు ఈ నెంబర్ కంటే తక్కువ ఉండాలి. 64 ఇంటూ 4 దాకా వెళ్ళొచ్చు మనకి, ఎందుకంటే 65 తీసుకున్నప్పుడు 300 క్రాస్ అవుతుంది. సో 64 దాకా మనం వెళ్ళొచ్చు. 64 ఇంటూ 4 చేసినప్పుడు 256 వస్తుంది. ఈ 4 ఇక్కడ వేస్తాం. ఇది మనకు కావాల్సిన ఆన్సర్ అండి. యాక్చువల్గా ఇది మనకు కావాల్సిన ఆన్సర్. సో ఆన్సర్లో కూడా 34 2 డిజిట్స్. ఫస్ట్ 34 33 35. సో ఇది కాదు ఇది కాదు, ఈ రెండింటిలో ఏదో ఒకటి ఉంటుందండి. ఇక్కడ కూడా ఆపేయచ్చు ఒకవేళ ఇక్కడ 32 ఉండుంటే. సో మనం అక్కడ 34 రెండు టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ప్రాసెస్ చేస్తూ ఉన్నాం. సో నెక్స్ట్ మనకి ఈ 4కి 4 యాడ్ చేసినప్పుడు 68 వస్తుంది. 68 పక్కన మనకి
7 ఉంది. సో ఎందుకంటే మనకి ఇక్కడ లాస్ట్ ఒక 9 ఉంది కాబట్టి 9 రావాలంటే అయితే 3 3 9 వస్తుంది, ఆర్ 7 7 లాస్ట్ నెంబర్ 9 వస్తుందండి. సో ఈ రెండు కేసులో మాత్రమే 9 వస్తుంది, మనకి వేరే కేసులో రాదు. సో 3 తోటి కాదు, ఎందుకంటే 3 తోటి చేసినప్పుడు 1200 నియర్లీ 2000 వస్తుంది. అండ్ ఇక్కడ మనకి 4800 ఉంది కాబట్టి కంపల్సరీ 7. ఇది కాదు అని చెప్పి తెలిసినప్పుడు ఆన్సర్ ఇదే అవుతుంది కాబట్టి మనం 7 తీసుకోవడం జరుగుతుంది. సో ఫైనల్ ఆన్సర్ ఈజ్ 347. దీనిపైన ఎగ్జాంపుల్స్ కోసం నంబర్ సిస్టమ్ వీడియోస్లో హౌ టు ఫైండ్ స్క్వేర్ రూట్ అనే మెథడ్ ఉందండి. దానికి సంబంధించిన వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఉన్నాయి, ఆ మెథడ్ ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, 111111 యొక్క వర్గంలో 0 నుంచి 9 వరకు గల 10 అంకెలలో ఎన్ని అంకెలు ఉంటాయి? సో ఈ క్వశ్చన్ ఫస్ట్ అర్థం చేసుకోవాలండి. వీళ్ళు అడుగుతున్నది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ చిన్న నెంబర్ తీసుకుందాం. 11 × 11 అనే నంబర్ వర్గంలో 0 to 9 మధ్యలో ఎన్ని నెంబర్స్ రిపీట్ కాకుండా ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ 11 × 11 121. సో మనకి ఇక్కడ రెండు నెంబర్లు మనకు వచ్చిన నెంబర్ 1, 2 అండి, ఎందుకంటే 1 అనేది అగైన్ రిపీటెడ్. సో 1, 2 అనేది మనకు రావడం జరిగింది. సో మనకి ఎన్ని నెంబర్స్ ఉంటాయంటే 2 నెంబర్స్ ఉంటాయండి. అది చిన్న ఎగ్జాంపుల్కి. ఇక్కడ మనకు కూడా సేమ్ క్వశ్చన్ 111111 అడిగాడు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, 1111 × 1111 చేద్దాం. విచ్ మీన్స్ 1111 × 1111 చేసినప్పుడు 1 2 3 4 1 2 3 2 1 అండి, 1 2 3 2 1. 1111 × 1111 ఆన్సర్ 1 2 3 2 1. విచ్ మీన్స్ ఇక్కడ మనకు 1, 2, 3 అనే 3 డిఫరెంట్ నెంబర్స్ వస్తాయి. అండ్ మనకి 111 × 1111 చేసినప్పుడు 1 2 3 4 3 2 1. ఇది ఒక లాజిక్ అండి. ఇక్కడ మనకి నెంబర్స్ వచ్చేసి 1 2 3 4 అనే డిఫరెంట్ నెంబర్స్ 4 వస్తాయండి. సో మనకి ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఉంటే అన్ని డిఫరెంట్ నెంబర్స్ వస్తాయి. ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్ వచ్చేసి 6 నెంబర్స్ అండి, 6 ones. ఇది మల్టిప్లికేషన్ చేసినప్పుడు 1 2 3 4 5 6 అగైన్ 5 4 3 2 1 వస్తుంది. అంటే మనకి డిఫరెంట్ నెంబర్స్ 1 2 3 4 5 6 అనే 6 డిఫరెంట్ నెంబర్స్ వస్తాయి మనకి. ఇది ఒక లాజిక్ అండి, లాజిక్ గుర్తుంచుకోండి. సో అక్కడ మనకి ఎన్ని నెంబర్స్ ఉంటాయో అదే ఆన్సర్ అవుతుందండి. సో ఆన్సర్ ఈస్ 6. ఇదంతా మనకి నోటెడ్ ఉండాలి, చూడగానే ఆన్సర్ చేసేస్తాం విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. సో ఆన్సర్ ఈస్ 6. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ అనేది ఒక అకర్ణీయ సంఖ్య అండ్ వై అనేది ఒక కర్ణీయ సంఖ్య అయితే క్రింది వాటిలో ఏది నిజం అని చెప్పి క్వశ్చన్ అండి. సో ఎక్స్ అనేది ఒక అకర్ణీయ సంఖ్య అంటే మనం ఏదైనా ఒక నెంబర్ తీసుకోవచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ 3. వై అనేది ఒక కర్ణీయ సంఖ్య అంటే √5 తీసుకుందామండి. ఇది ఒక కర్ణీయ సంఖ్యకి ఎగ్జాంపుల్, ఇది ఒక అకర్ణీయ సంఖ్యకి ఎగ్జాంపుల్. సో ఇటువంటి వాటికి ఎగ్జాంపుల్ తీసుకోవడం ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ నెంబర్స్ మనకు తెలియాలి. అకర్ణీయ సంఖ్య అంటే ఏంది, కర్ణీయ సంఖ్య అంటే ఏంది. అకర్ణీయ సంఖ్యకి 3గా ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు, కర్ణీయ సంఖ్యకి √5 తీసుకోవచ్చు. ఇక్కడ వాడు ఫస్ట్ ఆప్షన్ ఏమంటుందంటే x + y మరియు xyలు కర్ణీయ సంఖ్యలు. x + y ఏమవుతుందండి 3 + √5, ఇది ఒక కర్ణీయ సంఖ్య కరెక్టే. అండ్ x × y 3√5 ఇది కూడా ఒక కర్ణీయ సంఖ్య కరెక్టే. సో ఫస్ట్ ఆప్షన్ కంపల్సరీగా 2 కూడా రైట్ అవుతుంది కాబట్టి ఇక్కడనే ఆపేయచ్చు, అది సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉన్నప్పుడు. లేదు అంటే సెకండ్ ఆప్షన్స్ కూడా చెక్ చేసుకోండి ఒకసారి. x, y మరియు x, y రెండు అకర్ణీయ సంఖ్యలు, ఇది అకర్ణీయ సంఖ్య కాదండి, కర్ణీయ సంఖ్య. సో ఈ ఆప్షన్ తప్పు. xy కరణి మరియు x + y కరణి లేదా అకరణి, లేదా అనే ఆప్షన్ లేదండి, ఓన్లీ కరణి. రెండు కూడా కరణులు మాత్రమే కరెక్ట్. x + y అకరణి మరియు ఇక్కడ అకరణి వచ్చింది కదండి, సో ఇది కూడా తప్పు. సో ఈ విధంగా మనకి మిగిలిన ఆప్షన్స్ 3 కూడా తప్పు. అండ్ ఫస్ట్ వన్ ఈజ్ 100% కరెక్ట్. సో సబ్జెక్ట్ అంటే మనకి నంబర్ సిస్టమ్స్ పైన గ్రిప్ ఉండాలండి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పుస్తకంలో ప్రతి పేజీని 60 వరుసలు ఉంటాయి. ఒక పాఠంలో 125 పేజీలు ఉంటాయి. ఆ పుస్తకంలో 5 పాఠాలు ఉన్నాయి. అటువంటి 20 పుస్తకాలు కలిస్తే ఒక బాండ్ అవుతుంది. అయితే 30 లక్షల వరుసలను ఎన్ని బాండ్స్లో ఏర్పరచవచ్చు? ఇది క్వశ్చన్ చదవడానికి పెద్దగా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ పేజీలో లైన్స్ ఉంటాయి. లైన్స్ ఒక పేజీలో 60 లైన్స్ ఉంటాయి. అటువంటి 125 పేజెస్ ఉన్నాయి. అండ్ ఆ పుస్తకం మొత్తంలో 5 లెసన్స్ ఉన్నాయి. అండ్ అటువంటి 20 బుక్స్ కలిస్తే ఒక బాండ్ ఏర్పడుతుంది అంట, ఒక బౌండ్ ఏర్పడుతుంది. సో అటువంటి క్వశ్చన్స్ని సాల్వ్ చేయాలంటే ఫస్ట్ ఇచ్చిన నెంబర్ మొత్తం రాసుకోవాలండి. ఇచ్చిన నెంబర్స్ మొత్తం రాసుకోవాలంటే మనకి 60 × 60 వరుసలు 125 పేజెస్ అండ్ 125 పేజెస్ 5 బుక్స్ 5 లెసన్స్ అండ్ 20 బుక్స్. ఇది మనకి పైన వస్తుందండి. సో కింద వచ్చేసి మనకి 30 లక్షల వరుసలు అని చెప్పన్నాడు. సో 30 లక్షల వరుసలు అంటే 30 లక్షల నెంబర్ వస్తుంది. 30 lakhs ఈజ్ డివైడెడ్ బై గివెన్ నెంబర్ 60 × 125 × 5 × 20. ఇది చేసే కావాల్సిన ఆన్సర్. ఇట్స్ వెరీ సింపుల్ క్వశ్చన్. 0 0 గెట్ క్యాన్సల్. అండ్ 6 × 5 30 వస్తుంది. సో 30ని మనం డైరెక్ట్ 1గా కౌంట్ చేస్తే 1000 మిగులుతుంది. అగైన్ 125 1s 125 8s 125 8s 1000 అండ్ 2 1s 2
4. సో ఆన్సర్ ఇస్ 4. క్యాల్కులేషన్ చేయడం రావాలి అండ్ కరెక్ట్గా తీసుకోవడం తెలియాలి. ఇక్కడ 30 లక్షలు వరుసలు కాబట్టి పైన తీసుకుంటున్నాం అండ్ ఈచ్ అంటే మనకు కావాల్సిన బౌండ్స్ కదా. ఈ బౌండ్స్ అంటే ఫస్ట్ 30 lakh తీసుకొని కింద వచ్చేసి మనకి ఇచ్చిన కంప్లీట్ డిస్క్రిప్షన్ తీసుకుంటాం. అది తీసుకోవడం ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తి 1 నుండి 199 నెంబర్ టైప్ చేయడానికి ఎన్నిసార్లు కీబోర్డ్ నెంబర్స్ని ప్రెస్ చేస్తాడు. సో ఇప్పుడు మనకి యాక్చువల్గా 1 అనే నెంబర్ ప్రెస్ చేయాలంటే ఒకసారి 1 కొడితే సరిపోతుంది. అండ్ 5 అనే నెంబర్ ప్రెస్ చేయాలంటే 1 టైం 5ని ప్రెస్ చేస్తే సరిపోతుంది. కానీ 52 అనే నెంబర్ ప్రెస్ చేయాలంటే 5 and 2 అంటే కీబోర్డ్ మనం 2 టైమ్స్ ప్రెస్ చేయాలి. అదేవిధంగా 232 అనే నెంబర్ని ప్రెస్ చేయాలంటే 2, 3, 2 అంటే కీబోర్డ్ని మనం 3 టైమ్స్ ప్రెస్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ టైపింగ్ టచబుల్ వర్డ్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. అంటే మనం ఎన్నిసార్లు టచ్ చేస్తున్నామో నెంబర్ పెరుగుతుంది. సో దానికోసం ఏమంటుందంటే 1 to 199 నెంబర్స్ టైప్ చేయాలి ఇప్పుడు మనం లైన్గా. సో 1, 2, 3 అట్లా మనకి 199 వరకు 1999 వరకు 1999 వరకు ప్రెస్ చేయాలి. సో ఇది ప్రెస్ చేయాలంటే కీబోర్డ్ని మనం ఎన్నిసార్లు టచ్ చేస్తామని చెప్పి క్వశ్చన్. సో మనకి క్లియర్గా 1 to 9 ప్రెస్ చేయాలంటే కీబోర్డ్ని మనం 9 టైమ్స్ ప్రెస్ చేస్తాం. 9 టైమ్స్ ప్రెస్ చేస్తాం. అండ్ 10 to 99 ప్రెస్ చేయాలంటే ఫస్ట్ నెంబర్స్ ఎన్ని ఉంటాయండి? నెంబర్స్ వచ్చేసి 90 ఉంటాయి. 10 to 99 వరకు 90 నెంబర్స్ ఉంటాయి. అండ్ ఈచ్ వన్ కూడా 2 టైమ్స్ ప్రెస్ చేయాల్సి వస్తుంది. ఈచ్ వన్ కూడా 2 టైమ్స్ ప్రెస్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ 9 వస్తుంది, ఈచ్ వన్ 1 టైం, ఇది ఈచ్ వన్ 2 టైమ్స్ విచ్ మీన్స్ 180. సో మనకి 10 to 99 వరకు 90 నెంబర్స్ ఉంటాయి. అండ్ అగైన్ 100 to 999 వరకు 900 వర్డ్స్ ఉంటాయి, 900 నెంబర్స్ ఉంటాయి. అండ్ ఈచ్ కూడా 3 టైమ్స్ ప్రెస్ చేయాలండి. 3 టైమ్స్ ప్రెస్ చేసినప్పుడు 270 వస్తుంది. అండ్ లాస్ట్ వన్ 1000 నుండి 1999 వరకు ప్రెస్ చేయాలంటే మనకి ఫస్ట్ నెంబర్స్ వచ్చేసి 1000 ఉంటాయి. అండ్ ఈచ్ వన్ కూడా 4 టైమ్స్ ప్రెస్ చేయాల్సి వస్తుంది. సో విచ్ మీన్స్ 4000. 9 సో 2700 90009 8008 1 plus 7 8 and 2 plus 4 6 అండి. విచ్ మీన్స్ 6, 8, 8, 9 టైమ్స్ మొత్తం మనం ప్రెస్ చేస్తాం. ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ కరెక్ట్. సో ఇక్కడ మనకి కాన్సెప్ట్ మీద గ్రిప్ ఉండాలి. సో మనం 3 నెంబర్స్ ప్రెస్ చేయాలి. లైక్ 542 ప్రెస్ చేయాలంటే 542 3 టైమ్స్ ప్రెస్ చేయాలని తెలియాలి. అండ్ అగైన్ మనకి నెంబర్స్ కూడా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఎంత ఉంటే తెలియాలి. ఇక్కడ 10 నుంచి 99 వరకు 90 ఉంటాయి. అండ్ 100 నుంచి 999 వరకు 900 ఉంటాయి అనే విషయం మనకి తెలియాలి. ఎందుకంటే 1000లో కూడా 900 వర్డ్స్, 100 తీసేస్తే రిమైనింగ్ 900. అండ్ 1000 నుంచి ఇక్కడికి వచ్చేసి 1000 ఉంటాయి. ఎందుకంటే 1000 నుంచి 199 వరకు అంటే 1999 వరకు అంటే 1000 వర్డ్స్ ఉంటాయి. ఈ విషయం కొంచెం గ్రిప్ ఉంటే ఆన్సర్ ఈజీగా చేయొచ్చు. ఇటువంటి క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉంటాడండి. నెక్స్ట్ మోడల్ 123 + 345 + 780 + 65 + 44 మొత్తంలో ఒకట్ల పొజిషన్లో వచ్చే సంఖ్య. ఒకట్ల స్థానం అంటే ఒక నెంబర్ 1 2 3 4 5 తీసుకుంటే లాస్ట్ వచ్చే నెంబర్ని ఒకట్ల స్థానం అంటాం. అంటే దీన్ని మొత్తం కూడినప్పుడు లాస్ట్కి వచ్చే నెంబర్ ఏంటని అడుగుతుంది. సో దానికోసం మొత్తం కూడనవసరం లేదు, లాస్ట్ నెంబర్ కూడితే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 3 + 5 8, 8 + 0 8, 8 + 5 13, 13 + 4 17 విచ్ మీన్స్ 7. లాస్ట్ నెంబర్ ఈజ్ 7 ఒకటి సరిపోతుంది. ఆన్సర్ ఈజ్ 7. అండ్ అగైన్ నెక్స్ట్ క్వశ్చన్ 676 × 543 × 19 లబ్ధంలో ఒకట్ల స్థానంలో వచ్చే సంఖ్య. సేమ్ క్వశ్చన్ ఇక్కడ లబ్ధం అన్నాడు. సో లబ్ధానికైనా సరే మనం మొత్తం చేంజ్ చేయనవసరం లేదు, మొత్తం క్వశ్చన్ మల్టిప్లికేషన్ చేయనవసరం లేదు, లాస్ట్ నెంబర్ని కంపేర్ చేసుకుంటే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 3 × 6 18, లాస్ట్ నెంబర్ ఎంత 8, 8 × 9 8 × 9 72, లాస్ట్ నెంబర్ ఎంత 2. సో ఆన్సర్ ఈజ్ 2 రావడం జరుగుతుంది. ఇవి వెరీ ఈజీ క్వశ్చన్స్ అండి. ఎందుకంటే మనకి ఎగ్జామ్లో కంప్లీట్గా 100 క్వశ్చన్స్ టఫ్గా ఇవ్వడు, యాజ్ వెల్ as 100 క్వశ్చన్స్ కూడా ఈజీగా ఇవ్వడు. మోడరేట్గా 60 to 70 క్వశ్చన్స్ మోడరేట్గా ఉంటాయి. అండ్ 70 to 90 క్వశ్చన్స్ అబవ్ అవరేజ్ ఉంటాయి. అండ్ 90 to 100 క్వశ్చన్స్ టఫ్ క్వశ్చన్స్ ఉంటాయండి. అంటే ఒక 10 క్వశ్చన్స్ టఫ్గా ఉంటాయి అండ్ ఒక 20 క్వశ్చన్స్ అబవ్ అవరేజ్ అంటే కొంచెం మోడరేట్ నుంచి టఫ్ లెవెల్లో ఉంటాయి. అండ్ మిగతా క్వశ్చన్స్ ఈజీ లెవెల్లోనే ఉంటాయండి. ఎందుకంటే అందరికీ కూడా మినిమం మార్క్స్ రావడానికి క్వశ్చన్ పేపర్ని మోడరేట్గా తయారు చేస్తాడు. నెక్స్ట్ క్వశ్చన్ 4x + 3y 6x + 5y = 11/17 అయితే x = y = 1. సో దీన్ని 2 టైప్స్ చేయొచ్చండి. ఫస్ట్ టైప్ వచ్చేసి మనం డైరెక్ట్గా క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకున్నప్పుడు 4 × 7 17 × 4 68x + 17 × 3 51y విచ్ ఈజ్ ఈక్వల్ టు
11 ఇంటూ క్రాస్ మల్టిప్లికేషన్ అయినప్పుడు 66x అవుతుంది అండ్ 55y అవుతుంది. ఎక్స్ ఇటు తీసుకొస్తే 2x అండ్ y ఇటు తీసుకెళ్తే 4y. మనకు కావాల్సింది x/y కాబట్టి x/y ఈక్వల్ టు 2/4 విచ్ మీన్స్ 4/2 కాబట్టి 2:1 రావడం జరుగుతుంది. సో ఆన్సర్ ఈజ్ 2:1. ఇది ఫస్ట్ ఆప్షన్. అంటే డైరెక్ట్గా మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవడం ఇది ఈజీగానే ఉంది. ఇంకో మెథడ్ కూడా ఈజీగానే ఉంటుంది, అంటే ఆప్షన్స్ వైజ్ వెళ్ళడం. సో x ప్లేస్లో 1 రాయడం, y ప్లేస్లో 2 రాయడం. x ప్లేస్లో 1, y ప్లేస్లో 2 రాసినప్పుడు 4 + 3 4 + 6 4 + 6 10 వస్తుంది. ఇక్కడ 11 ఉంది కాబట్టి ఇది తప్పు. నెక్స్ట్ 1 3 ఇక్కడ 1 ఇక్కడ 3 రాస్తాయి, ఇది 4 అవుతుంది, ఇది 9 అవుతుంది, మొత్తం 13 వస్తుంది. ఇక్కడ 11 ఉంది కాబట్టి ఇది కూడా తప్పు. సో 2 + 1 4 × 2 8 3 × 1 3 8 + 3 11. సో ఆప్షన్ ఇక్కడనే కరెక్ట్ ఆన్సర్ కూడా చేయడం జరుగుతుంది. సో మనకి దీన్ని 2 టైప్ చేయొచ్చు. ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే డైరెక్ట్గా క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవడం. సెకండ్ మెథడ్ ఏంటంటే ఆప్షన్స్ వైజ్ వెళ్ళడం. ఎట్లా వెళ్ళినా సరే ఎక్కువ టైం ఏం తీసుకోదు. నెక్స్ట్ క్వశ్చన్, ముగ్గురు బాలల వయసులో 2, 4 మరియు 8 సంవత్సరాలు. వారు 70 రూపాయలను వారి వయసుల యొక్క నిష్పత్తిలో పంచుకున్నారు. సో వారి గరిష్ట వాటా ఎంత, వారిలో గరిష్ట వాటా ఎంత? సో వయసుల నిష్పత్తిలో అని చెప్పి అన్నాడు, వయసుల నిష్పత్తిలో అని చెప్పి మెన్షన్ చేశాడు కాబట్టి ఫస్ట్ వయసుల నిష్పత్తి కనుక్కోవాలి. సో ఏబీసీ అనే ముగ్గురు బాయ్స్ తీసుకుంటే 2 years 4 years అండ్ 8 years ఉన్నారు, విచ్ మీన్స్ 1:2:4 అనే నిష్పత్తి మనకు రావడం జరుగుతుంది. సో ఈ నిష్పత్తిలో వాళ్ళు పంచుకున్నారు. ఎన్ని రూపాయలని? 70 రూపాయలు. గరిష్ట వాటా అంటే 4 అండి ఇందులో. సో 4 మొత్తం ఎంత? 1 + 2 3 3 + 4 7 × 70 7 1 10 విచ్ మీన్స్ 40 రూపీస్ అనేది గరిష్ట వాటా. కనిష్ట వాటానేమో 10 రూపీస్, మిడిల్ వాటానేమో 20 రూపీస్. సో మనకి ఏది అడిగినా సరే చేయొచ్చు. ఇక్కడ గరిష్ట వాటా 40 కాబట్టి 40ని ఆన్సర్ తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 1244 1224ను 3 భాగాలుగా విభజించి మొదటి భాగం రెండో భాగానికి రెట్టింపు మరియు రెండవ భాగం మూడో భాగం నందు 1/2 1/3 వంతున మూడో భాగం విలువ ఎంత? అయినా మూడో భాగం విలువ ఎంత? సో మొత్తం అమౌంట్ వచ్చేసి 1224 రూపాయలు. దీన్ని 3 భాగాలుగా విభజించాడు, ఏబిసి. సో మనకి కామన్ రేషియో కావాలి. కామన్ రేషియో డైరెక్ట్గా ఇవ్వలేదు. కామన్ రేషియో డైరెక్ట్గా ఇవ్వకుండా కండిషన్ బేస్ మీద ఇచ్చాడు. అంటే ఫస్ట్ ఇద్దరికి, తర్వాత ఇద్దరికి. ఫస్ట్ ఇద్దరికి ఇచ్చిన కండిషన్ ఏంటంటే మొదటి భాగం రెండవ దానికి రెట్టింపు. అంటే మొదటి భాగం రెండో భాగానికి రెట్టింపు అంటే 2 పార్ట్లు ఇది ఉంటే 1 పార్ట్స్ అది ఉంటుంది అనమాట. మొదటి భాగం రెండో భాగానికి రెట్టింపు అంటే ఇది 2 పార్ట్స్ ఉంటే ఇది 1 పార్ట్ ఉండాలి, విచ్ మీన్స్ 2:1. అండ్ సెకండ్ ఏమంటున్నా అంటే B/C అని ఇచ్చాడు. B/C గురించి ఏమి ఇచ్చాడు? రెండో భాగం మూడో భాగంలో 1/3 వంతు. 1/3 వంట అంటే ఇది ఒక పాలు ఉంటే ఇది 3 పాలు ఉంటుంది అని మీనింగ్. అంటే బి అనేది ఒక పార్ట్ అయితే సి అనేది 3 పార్ట్స్ ఉంటుంది. ఇక్కడ మనకి కామన్ రేషియో ఇవ్వలేదు, దానికి బదులుగా 2 డిఫరెంట్ రేషియోస్ ఇచ్చాడు. ఆ 2 డిఫరెంట్ రేషియోస్ కూడా కండిషన్ మీద ఇచ్చాడు. కండిషన్ మనం ఈ విధంగా కన్వర్ట్ చేసుకుంటున్నాం. ఫస్ట్ కండిషన్ ఏంటంటే మొదటి భాగం రెండో దానికి రెట్టింపు, విచ్ మీన్స్ A/B = 2:1. రెండో కండిషన్ ఏంటంటే రెండో భాగం మూడో భాగానికి 1/3 వంతు. సో B/C = 1/3 మనకి కావాల్సిన A/B/C అంటే ఈ టర్మ్ సేమ్ ఉండాలి. ఎప్పుడైతే సేమ్ ఉంటే దాన్ని 2:1:3 అని చెప్పి మనం రాసుకోవచ్చు. 2:1:3 అని చెప్పి రాసుకోవచ్చు. ఇప్పుడు అడిగింది మూడో భాగం అంటే థర్డ్ పొజిషన్ 3 ఉంది. మొత్తం 2 + 1 3 + 3 6 అవుతుంది. అమౌంట్ వచ్చేసి 1224 రూపాయలు. 6 అంటే ఇది 1/2 అవుతుంది. 2 1s అంటే 612 రూపీస్. 612 రూపీస్. ఆన్సర్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, 2 రకాల పాలు మరియు నీళ్ళ మిశ్రమాలు కలవు. 2 రకాల పాలు మరియు నీళ్ళ మిశ్రమాలు కలవు. 2 రకాల పాలు మరియు నీళ్ళ మిశ్రమాలు కలవు. మొదటి మిశ్రమం 12 లీటర్ల మొదటి మిశ్రమంలో 5 లీటర్ల పాలు కలవు. అంటే 12 లీటర్ల మిశ్రమం, ఇందులో 5 లీటర్ల పాలు కలవు. 5 లీటర్ల పాలు. సో 7 లీటర్ల నీళ్ళు ఉన్నట్టు దాని మీనింగ్. అండ్ రెండో మిశ్రమంలో 6 లీటర్ల పాలు మరియు 12 లీటర్ల నీళ్ళు కలవు. రెండో మిశ్రమంలో 6 లీటర్ల పాలు 12 లీటర్ల నీళ్ళు కలవు. అంటే మొత్తం మిశ్రమం ఎంత? 18 లీటర్లు. అయితే ఆ మిశ్రమాలలో పాల గాఢత ఎక్కువ కలిగింది ఏంది? అంటే దిల్ల పాల గాఢత ఎక్కువ ఉందా, దిల్ల పాల గాఢత ఎక్కువ ఉందా అంటే మనం దానికి కంపేర్ చేయాలి. ఫస్ట్ పాలు బై మొత్తం, ఇక్కడ కూడా పాలు బై మొత్తం. ఎప్పుడైతే పాలు బై మొత్తం చేసినప్పుడు 12 ఎక్కం 0.12 వస్తుంది. 12 4 45.
అండ్ ఇక్కడ వచ్చేసి 18 1 0.3 54 అంటాం. అంటే 18 మూల 54 కాబట్టి 0. సంథింగ్ 0.4 సంథింగ్. గాఢత ఎక్కువ ఉంది మనకి ఓన్లీ ఏ అనే మిశ్రమంలో మాత్రం గాఢత ఎక్కువ ఉండడం జరుగుతుంది. సో ఆన్సర్ ఈజ్ మొదటిది. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే క్వశ్చన్ని జాగ్రత్తగా రాసుకోవాలి. మిశ్రమం 2 మిశ్రమాలు కాబట్టి ఫస్ట్ ఏ అండ్ బి తీసుకున్నాం. ఫస్ట్ దాంట్లో 12 లీటర్లు ఉన్నాయి, అందులో 5 లీటర్ల పాలు, మిగిలినవి నీళ్ళు కాబట్టి 7 లీటర్స్ నీళ్ళు తీసుకుంటున్నాం. అండ్ సెకండ్ది 12 లీటర్ల నీళ్ళు 6 లీటర్ల పాలు రాసినాం, మొత్తం కంపేర్ చేస్తే 18 వస్తుంది. సో గాఢత ఏలో ఎక్కువ ఉందంటే గాఢత ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ గాఢత అంటే పాలు బై మొత్తం, ఇక్కడ గాఢత అంటే పాలు బై మొత్తం. పాలు బై మొత్తం చేసినప్పుడు ఇక్కడ గాఢత ఇంత వస్తుంది, ఇక్కడ గాఢత ఇంత వస్తుంది. ఈ రెండింటిలో గాఢత ఎక్కడ ఎక్కువ ఉందంటే ఫస్ట్ దాంట్లో మాత్రమే ఎక్కువ ఉంది. యాక్చువల్గా మనకి ఇక్కడ 18 లీటర్లు కనబడుతున్నాయి, అయినా సరే ఇదే ఆన్సర్. 2 సహజ సంఖ్యల మొత్తం 64 అయినా క్రింది వాటిలో ఆ సహజ సంఖ్యల నిష్పత్తి కానిది ఏది? సో మొత్తం ఇచ్చాడు, వాటి రేషియో క్రింది వాటిలో ఏది ఉండడానికి ఛాన్స్ లేదని చెప్పి అడుగుతున్నాడు. సో మనం నిష్పత్తిని మొత్తానికి కన్వర్ట్ చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మొత్తం ఇది ఒక నిష్పత్తి తీసుకుంటే ఇదేమవుతుంది 2x అవుతుంది, 3x అవుతుంది. ఈ రెండింటిని కూడినప్పుడు మనకి 64 రావాలి. విచ్ మీన్స్ 5 × x చేస్తే 64 రావాలి. అప్పుడు x వాల్యూ ఒక నెంబర్ రావాలి ఖచ్చితంగా. అలా రాస్తేనే అది కౌంట్ చేస్తాం. ఇక్కడ రావట్లేదు కాబట్టి కౌంట్ చేయం. మనం తీసుకునే నెంబర్ అనేది వాటి యొక్క కారణాంకాల్లో ఉండాలి, అంటే 64 యొక్క కారణాంకాల్లో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 7 9 7 + 9 16. 16 అనేది 64కు ఒక కారణాంకం. ఇక్కడ అడిగింది కానిది ఏందని అడిగిండు. సో ఇది ఆప్షన్ కాదు. అండ్ ఇక్కడ 1 + 3 4. 4 అనేది కూడా 64కు ఒక కారణాంకమే. సో ఇది కూడా కాదు. 3 + 4 7 వస్తుంది. 7 అనేది 64 కారణాంకం కాదు. అంటే సింపుల్గా చెప్పాలంటే మనకి ఇక్కడ సమ్ చేస్తే వచ్చింది, ఈ టేబుల్ క్యాన్సిల్ చేస్తే రిమైండర్ 0 కావాలి. 16 తోటి క్యాన్సిల్ చేసిన రిమైండర్ 0, 4 తోటి చేస్తే రిమైండర్ 0, బట్ 7 తోటి చేస్తే రిమైండర్ 0 కాదు కాబట్టి ఇది కావాల్సిన ఆన్సర్. అదేవిధంగా ఇది కూడా చెక్ చేద్దాం. 5 + 8 3 + 5 8. 8 టేబుల్లో కూడా 64 వస్తుంది కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. సో రిక్వైర్డ్ ఆన్సర్ ఈజ్ ఓన్లీ ఆప్షన్ 3 అండి. ఇక్కడ మనకి 3:4 అనేది ఆన్సర్ రావడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. A, B, C అనే ముగ్గురు వ్యక్తుల వరుసగా 40 మరియు x మరియు y సంఖ్యలో బాళ్ళు ఉన్నాయి. B తన వద్దనున్న బంతుల్లో 20 బంతులను Aకి ఇచ్చిన అనంతరం ఇంకను తన వద్ద C వద్ద కంటే సగం ఉన్నాయి, బంతులో సగం ఉన్నాయి. ఒకవేళ వారి ముగ్గురి వద్ద ఇంకను 60 బాళ్ళు ఉండుంటే వారి వద్ద గల సరాసరి 100 అయ్యేది. సో ఇక్కడ మనకి x/y నిష్పత్తి అడుగుతున్నాడు ఓవరాల్గా. ఇక్కడేమో డిఫరెంట్ కాన్సెప్ట్ మెన్షన్ చేశాడు. సో మొత్తాన్ని కలిపేసి మనం ఏమేం చేయాలంటే ఫస్ట్ ఏబీసీలు క్లియర్గా రాసుకుందాం. ABC. ఏ వద్ద 40 బాల్ ఉన్నాయి, B వద్ద x, C వద్ద y బాల్స్ ఉన్నాయి. అండ్ మనకి యావరేజ్ కావాలి. యావరేజ్ కావాలంటే ఫస్ట్ ఇక్కడ 100 అని ఇచ్చాడు, కానీ 100 అనేది డైరెక్ట్ యావరేజ్ కాదు, ఇది కండిషన్ బేస్ మీద ఇచ్చిండు. సో ఒకవేళ ఇంకా 60 బాళ్ళు ఉంటే యావరేజ్ 100 అయ్యేది. 60 బాల్ అంటే ముగ్గురు వద్ద కాబట్టి ఒక్కరి దగ్గర 20. సో యావరేజ్ మనం డైరెక్ట్గా 100 - 20 చేస్తే 80 వస్తుంది. అంటే ప్రజెంట్ యావరేజ్ ఎంత వాళ్ళ దగ్గర ఉంది? 80 బాల్స్ ఉన్నాయి. ప్రజెంట్ యావరేజ్ 80 బాల్స్ ఉన్నాయి. సో ఇది మనకి ఇంపార్టెంట్ అండి. అంటే ఇచ్చిన కండిషన్ని మనం ఫస్ట్ మళ్ళీ క్రాస్ చేసేస్తున్నాం. 60 బాళ్ళు ఉండుంటే అంటే ఒక్కొక్కరి దగ్గర 20 బాల్ ఉండాలి. అంటే యావరేజ్ 60/3 = 20. ఈ 20ని ఇచ్చిన దానికే తీసేస్తుంది. అంటే ప్రజెంట్ యావరేజ్ మనకు వచ్చింది. ప్రజెంట్ యావరేజ్ వచ్చేసి 80. సో ప్రజెంట్ యావరేజ్ అంటే ఎట్లా వస్తుంది? A + B + C/3 అంటే ముగ్గురు దగ్గర ఉన్న బాల్స్ ప్లస్ 3 చేసినప్పుడు ప్రజెంట్ యావరేజ్ వస్తుంది. విచ్ మీన్స్ 40 + x + y = 340 240 అండ్ x + y = 200 వస్తుంది. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అని చెప్పి పక్కకు రాసుకోండి. ఎందుకంటే మనకు కావాల్సింది x/y కాబట్టి ఇంకొక ఈక్వేషన్ కావాలి. దానికోసమే కండిషన్ ఇచ్చాడు. ఈ కండిషన్ ఏం చెప్తున్నాడంటే B తన వద్ద ఉన్న బాలలో 20 బాలను Aకి ఇచ్చుంటే, B తన వద్ద ఉన్న బాలను 20 బాలను Aకి ఇచ్చుంటే A, Bల నిష్పత్తి A కంటే B వద్ద డబల్ ఉంటాయి అనమాట. దాని మీనింగ్ ఏంటంటే ఈ B అనే క్యాండిడేట్ దగ్గరికి 20 బాల్స్ మైనస్ చేసినప్పుడు Bకి Cకి మధ్య నిష్పత్తి అనేది B అంటే ఇక్కడ x అండి, B అంటే x. ఇక్కడ మనకి ఇంపార్టెంట్, B అంటే x. తన వద్ద ఉన్న బాలను 20 తీసేస్తే అప్పటికి C కంటే కూడా ఇంకా సగం ఉంటాడు. అంటే x - 20/y = 1/2. దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే 2 × x 2x అండ్ 2 × -20 -40 = y, 2x - y = 40. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఇప్పుడు మనం ఈక్వేషన్ నెంబర్ 1 and 2ని సింప్లిఫికేషన్ చేసినప్పుడు ఈక్వేషన్ నెంబర్ 1 and 2ని సింప్లిఫికేషన్ చేస్తే 1 and 2ని సింప్లిఫికేషన్ చేసినప్పుడు ఇక్కడ x ఉంది, ఇక్కడ 2x ఉంది, ఇక్కడ y ఉంది, ఇక్కడ -y ఉంది. సో రెండింటిని యాడ్ చేస్తే x + 2x 3x = y గెట్ క్యాన్సల్ 200 - 200 + 40 240. సో x = 80 రావడం జరుగుతుంది. అండ్ ఈక్వేషన్ నెంబర్ 1లో x = 80 రాస్తే
y ఈక్వల్ టు 120 వస్తుంది. సో బాల్స్ వచ్చేసి 80, 120 అంటే మొత్తం బాల్స్ ఏ దగ్గర 40, బి దగ్గర 80, సి దగ్గర 120 బాల్స్ ఉన్నాయి. మొత్తం యాడ్ చేస్తే మనకి మళ్ళీ 240 వస్తుందండి. సో ఇక్కడ మనకు అడుగుతుంది x బై వై, x ఇస్ టు వై అంటే x బై వై విచ్ మీన్స్ 80 బై 120, 0 0 గెట్ క్యాన్సల్, 4 2s 4 3s విచ్ మీన్స్ 2:3 అనేది ఫైనల్ ఆన్సర్. 2:3 అక్కడ 2:3 డైరెక్ట్ లేదండి, ఇక్కడ మనకి 2:3 అనేది కనబడట్లేదు, 3:2 ఉంది. అట్లా తీసుకోవద్దు మనం. ఇప్పుడు మనం దీన్ని 4 చేసుకోవచ్చు, దీన్ని 6 చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇక్కడ ఆప్షన్లో కూడా 4:6 దగ్గర మెన్షన్ చేసింది కాబట్టి దీన్ని సింప్లిఫై చేస్తే 2:3 వస్తుంది. సో దాన్ని పెంచిన ఈ ఆన్సర్ వస్తుంది. మనకు ఉన్న ఆప్షన్స్ కరెక్ట్గా చూడాలి. ఇక్కడ 3:2 ఉంది కదా, మనకు వచ్చిన 2:3 అని చెప్పేసి పెట్టేయద్దు, తప్పు అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, అనుపాతంలో ఉన్న మొదటి 2 మరియు 4 పదాలు వరుసగా అయినా మూడో పదం ఏంది? సో అనుపాతం అంటే మనకి ఇలా ఉంటుందండి, A:B, C:D. ఇది అనుపాతంలో ఉన్న 4 నంబర్స్. సో ఇక 4 నంబర్లో మొదటి నంబర్ 5, రెండవ నంబర్ 15 అండ్ థర్డ్ నెంబర్ కనుక్కోవాలి, అండ్ ఫోర్త్ నెంబర్ వచ్చేసి 90. అంటే వీటి రేషియోకి సమానం. సో 5 అంటే దీని రేషియో అంటే 5 1s 5 3s 1:3 ఈక్వల్ టు 6:90. సో 1/3 ఈక్వల్ టు C/90, 90/3 ఈక్వల్ టు C విచ్ మీన్స్ C ఈక్వల్ టు 30. రేషియోస్ ఏముంటాయండి? అనుపాతం అంటే వీటి రేషియో సమానం. ఇది సమానానికి సింబల్, దాన్ని అనుపాతం అని చెప్పి అంటాం. సో ఆన్సర్ ఈస్ 30. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తి రోజుకు 8 గంటల చొప్పున పనిచేసిన ఒక పనిని 5 రోజుల్లో పూర్తి చేస్తాడు. అదే నిర్మాణాన్ని అదే వ్యక్తి 4 రోజుల్లో పూర్తి చేయాలంటే రోజుకి ఎన్ని గంటలు పని చేయాలి? సో జస్ట్ అంటే డిఫరెంట్ అడుగుతున్నారు. సో ఒక వ్యక్తి అనేటోడు రోజుకి 8 గంటలు పనిచేస్తే 5 రోజుల్లో పని పూర్తవుతుంది. అంటే మొత్తం ఎన్ని గంటలు పనిచేసినట్టు? 40 గంటలు పనిచేసాడు. అదే వ్యక్తి అదే పనిని 4 రోజుల్లో పూర్తి చేయాలంటే రోజుకు ఎన్ని గంటలు పని చేయాలి? ఎన్ని గంటలు అంటే అదే వ్యక్తి 4 రోజుల్లో పూర్తి చేయాలంటే సో x ఈక్వల్ టు 40/4 10 hours. సో అదే వ్యక్తి అదే పని పూర్తిగా చేయాలంటే రోజుకు 10 గంటలు పనిచేస్తే సరిపోతుంది. సింపుల్ క్వశ్చన్ అండి. A, Bలు అనులోమానుపాతంలో ఉన్నాయి మరియు A, Cలు విలోమానుపాతంలో ఉన్నాయి. A విలువ 12గా ఉన్నప్పుడు BCలు వరుసగా 6 మరియు 2లు అయితే B, Cలు వరుసగా 12 మరియు 3లు అయితే A విలువ ఎంత? సో ఇటువంటి క్వశ్చన్స్ కొంచెం టఫ్ ఉంటాయండి. మనం ఇంతకుముందు చెప్పిన విధంగా 100లో ఒక 10 క్వశ్చన్స్ టఫ్ ఉంటాయని చెప్పాను కదా, ఆ క్వశ్చనే ఇదండి. ఇక్కడ మనకి A, Bలు అనుపాతంలో ఉన్నాయి విచ్ మీన్స్ A ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు B. ఇంకా చెప్పాలంటే సో A ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు B రాద్దాం. నెక్స్ట్ A, Cలు విలోమానుపాతంలో ఉన్నాయి. A ఈజ్ Bలు అనులోమానుపాతంలో ఉన్నాయంటే A ఈజ్ డైరెక్షన్లీ ప్రపోర్షనల్ టు B. A, Cలు విలోమానుపాతంలో ఉన్నాయి అంటే విచ్ ఈస్ ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు C. సో ఈ రెండింటి కంపేర్ చేసినప్పుడు A ఈజ్ డైరెక్షన్లీ ప్రపోర్షనల్ టు B ఇంటూ 1/C, A ఈజ్ డైరెక్షన్లీ ప్రపోర్షనల్ టు B/C వస్తుంది. ఈ ప్రపోర్షనల్ సింబల్ పోయినప్పుడు ఒక కాన్స్టెంట్ వస్తుంది B/C, A ఈక్వల్ టు K ఇంటూ BC అని చెప్పి రాసుకోవచ్చు. ఇది ప్రపోర్షనాలిటీ రూల్స్. సో ఇప్పుడు A విలువ 12గా ఉన్నప్పుడు B, C విలువలు వరుసగా 6 మరియు 2లు. సో 6 1s 3, 3 1s 4. అప్పుడు మనకి K వాల్యూ వస్తుంది 4 అని చెప్పి వచ్చేసింది. ఇప్పుడు ఏమడుగుతున్నాడు? ఒకవేళ B, Cలు వరుసగా 12 మరియు 3 అయితే ఈ విలువ ఎంత? సో వీ హ్యావ్ టు ఫైండ్ A వాల్యూ వెన్ ఈ కండిషన్లో B అనేది 12, C అనేది 6 ఉంటాయి. సో A ఈక్వల్ టు K అంటే 4 మనకు వచ్చింది అండ్ 12/6 వస్తుంది. 12/6 B, Cలు 12,3 అండి. 12,3 ఉన్నప్పుడు 3 1s 3 4s 4 × 4 16. సో ఆన్సర్ A ఈక్వల్ టు 16. ఇది కొంచెం కష్టతరమైన క్వశ్చన్ అండి, కాకపోతే జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ ప్రపోర్షనాలిటీ అనుపాత ధర్మాలు ఉపయోగపడతాయి. అనుపాతంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటుంది? A ప్రపోర్షనల్ B. విలోమానుపాతం అంటే A ఇండైరెక్షన్లీ ప్రపోర్షనల్ టు 1/C, డైరెక్షనల్ ప్రపోర్షనల్ టు 1/C అండ్ ఆ రెండింటిని కలిపినప్పుడు A ఈజ్ డైరెక్షనల్ ప్రపోర్షనల్ టు B/C. ప్రపోర్షనల్ సింబల్ వెళ్తే కాన్స్టెంట్ వస్తుంది. సో ఫస్ట్ కేసులో మనకి ఇచ్చిన వాల్యూస్ రాసినప్పుడు K వాల్యూ వస్తుంది. సెకండ్ కేసులో అదే K వాల్యూ ఉపయోగించుకొని మనకి ఏ వాల్యూ అడుగుతుందో దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇక్కడ ఏ వాల్యూ అనేది 16 అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక నాణెం యొక్క విలువ దాని వ్యాసార్థ వర్గానికి అనులోమానుపాతంలో ఉండి మందం స్థిరం, దాని వ్యాసార్థం 1.5 ఉన్నప్పుడు దాని విలువ 2 అయినా దాని విలువ 5 ఉంటే వ్యాసార్థం ఎంత? సేమ్ ప్రపోర్షనాలిటీ క్వశ్చన్స్ అండి. ఇక్కడ మనకి వ్యాసార్థం ఒక నాణెం యొక్క విలువ దాని వ్యాసార్థ వర్గానికి అనులోమానుపాతంలో ఉంటుంది. విలువని మనం
వాల్యూమ్ అనుకుందాం. వాల్యూమ్ని v తీసుకుంటే v ఈజ్ డైరెక్షన్ ఇన్ ప్రపోర్షన్ టు వ్యాసార్థ వర్గం. వ్యాసార్థ వర్గానికి అనులోమానుపాతంలో ఉంటుంది, విచ్ ఈజ్ v ఈక్వల్ టు k ఇంటూ r స్క్వేర్ వస్తుంది. సో ఇక్కడ మనం విలువ 2 ఇచ్చాడు ఫస్ట్ కేసులో. k ఇంటూ r అంటే 1.5 హోల్ స్క్వేర్. సో k ఈక్వల్ టు ఎంత వస్తుంది మనకి 2/1.5 స్క్వేర్ వస్తుంది. 2/1.5 స్క్వేర్ వస్తుంది. అండ్ నెక్స్ట్ కండిషన్, విలువ 5 రూపాయలు అయితే, విలువ 5 అయినప్పుడు దాని వ్యాసార్థం ఎంత? సో ఇప్పుడు k వచ్చింది కదా, విలువ అనేది 5 ఉంటాయి. సెకండ్ కేసు విలువ 5 అయితే వ్యాసార్థం కనుక్కోవాలి. ఇప్పుడు మనం k ఇంటూ r స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలి. సో దీన్ని మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే 5 ఇంటూ 1.5 హోల్ స్క్వేర్ బై 2 విచ్ ఈజ్ ఈక్వల్ టు r స్క్వేర్. ఇప్పుడు r స్క్వేర్ అంటే r వాల్యూ కావాలి యాక్చువల్లీ మనకి. r స్క్వేర్ నుంచి r వాల్యూ కావాలి. 2 అంటే 2.5 వస్తుంది మనకి. ఇక్కడ నుంచి 2.5 ఇంటూ 1.5 హోల్ స్క్వేర్ అంటే 2.25 అండి, బై 1 అవసరం లేదు, విచ్ ఈజ్ ఈక్వల్ టు r స్క్వేర్. సో r స్క్వేర్ ఈక్వల్ టు 2.5 ఇంటూ 2.25 విచ్ ఈజ్ నియర్ టు 2.4. ఎగ్జాక్ట్ వాల్యూ రాదు మనకు అక్కడ, కాకపోతే ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ ప్రకారం 2.5 అండ్ 2.2 r స్క్వేర్ కాబట్టి దాని వాల్యూ నియర్లీ 2.4 ఉండే ఛాన్స్ ఉంటుంది. అండ్ పాయింట్స్లో వేరియేషన్ ఉంటుంది కాబట్టి మనం డైరెక్ట్గా 2.4 తీసుకోవచ్చు. ఇది ఒక అనులోమానుపాతం అంటే మనకి ప్రపోర్షనాలిటీ రూల్స్ పైన ఆధారపడ్డ క్వశ్చన్ అండి, అనుపాత ధర్మాలపైన ఆధారపడ్డ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పొలం పనిని 20 మంది వ్యక్తులు 38 రోజుల్లో చేయగలరు. అదే పనిని 19 మంది వ్యక్తులు ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు? 20 మంది వ్యక్తులు 38 రోజుల్లో చేయగలరు, 19 మంది వ్యక్తులు ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు? సో ఇది ఇండక్షనరీ ప్రపోర్షన్ అంటే అనులోమానుపాతం కాదు, విలోమానుపాతం. సో అటువంటిప్పుడు మనం పైననే కింద తీసుకుంటాం. 19 1s 19 2s 2 into 20 40. సింపుల్, ఒకటే స్టెప్ ఆన్సర్, దీనికి పెద్దగా ఆలోచించకండి. సో మనకి ఇచ్చిన కండిషన్ రాసుకుంటున్నాం, 20 మంది 38 రోజులు, 20 మంది 38 రోజులు. సో 19 మంది ఎన్ని రోజులు? మధ్యలో ఒక లైన్ తీసుకోండి, దీన్ని ఇంటూ కన్వర్ట్ చేయండి. ఇది ఎక్స్ మనకు కావాల్సింది 19 1s 19 2s 2 into 20 40. ద రిక్వైర్డ్ ఆన్సర్ ఈస్ 40. సో దీన్ని పెద్దగా థింక్ చేస్తే లెంతీ ప్రాసెస్ అవుతుంది, సింపుల్గా థింక్ చేస్తే సింపుల్గా అయిపోతుందండి ప్రాబ్లం. నెక్స్ట్ క్వశ్చన్, ఒక సంచిలో ₹1 50 మరియు 25 పైసల నాణాలు 1:2:3 నిష్పత్తిలో ఉన్నాయి. అన్ని నాణాల మొత్తం విలువ ₹121 అయితే 25 పైసల నాణాలు ఎన్ని? సో ఇది కూడా రేషియో ప్రపోర్షన్స్ పైన క్వశ్చన్స్ అండి. ఈ క్వశ్చన్స్ కూడా అడుగుతాడు. ఇప్పుడు మనకి ఏంటంటే సంచిలో ఒక బ్యాగ్లో రూపాయి కాయిన్స్ ఉన్నాయి, 50 పైసా కాయిన్స్ ఉన్నాయి, 25 పైసా కాయిన్స్ ఉన్నాయి. సో వీటన్నింటి సింగిల్ క్వాంటిటీకి కన్వర్ట్ చేయాలి, విచ్ మీన్స్ రూపాయిలోకి కన్వర్ట్ చేద్దాం. ₹1 అంటే రూపాయి అలాగే ఉంటుంది. సెకండ్ వన్ వచ్చేసి 50 పైసా అంటే 1/2 రూపాయి. అండ్ థర్డ్ టైప్ వచ్చేసి 25 పైసా అంటే 1/4 రూపాయి. సో ₹1కి 1 హాఫ్ పైసలు 2 ఉంటాయి, చారణాలు 25 పైసలు 4 ఉంటాయి. సో 1/4 వస్తుంది అక్కడ. అన్ని కూడా రూపాయిలోకి కన్వర్ట్ చేసినాం మనం. ఇప్పుడు మనకి వాటి నిష్పత్తి 1:2:3 ఇచ్చారు కాబట్టి 1:1 1/2 1/4 3. ఇది ఇంపార్టెంట్ అండి. అంటే మనకి ఇచ్చిన వాటిని ఏ నిష్పత్తులు ఉన్నాయి ఇవి, మనకు వచ్చిన నిష్పత్తి ఒకటి, ఈ రెండింటిని మనం ఇంటూ చేసుకోవాలి. అప్పుడు 1 into 1 1 గెట్ క్యాన్సల్ 1 3/4 3/4 ఉన్నప్పుడు మనం దీంట్లో 4:4:3 రాసుకోవచ్చు. ఇది మనకు ఒక నిష్పత్తి వచ్చేసింది. ఇప్పుడు కామన్ నిష్పత్తి వచ్చేసి 4:4:3. మొత్తం రూపాయల సంఖ్య 21. మనకు అడుగుతుంది 25 పైసలు. 25 పైసలు అంటే లాస్ట్ వన్ అంటే 3 parts బై 4 + 4 8 + 3 11 into 121 రూపీస్. 121 11 1s 33 రూపీస్ వస్తుంది. 33 రూపీస్. సో మనకి 33 రూపీస్ వస్తున్నాయి. ఇక్కడ క్వశ్చన్ ఏమడుగుతుందంటే మొత్తం 25 పైసల నాణాల సంఖ్య అంటే ఎన్ని 25 పైసాస్ ఉంటాయి. సో ₹1 4 ఉంటాయి. ₹1 ఉంటాయి. 33 రూపాయల్లో 33 into 4 అంటే 132 కాయిన్స్ ఉంటాయి. 132 కాయిన్స్, నాణాలు 132 ఉండడం జరుగుతుంది. సో ఆన్సర్ ఈజ్ 132 అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తి తన వద్దనున్న సొమ్ములో 69% ఖర్చు చేసిన ఇంకను ₹93 మిగిలిన అతని జేబులో మొదట ఎంత సొమ్ము ఉంది? సో ఒక వ్యక్తి దగ్గర కొంచెం అమౌంట్ ఉంది, అమౌంట్ ఏదో మనకు తెలియదు. అతను ఏం చేసిండు, 69% ఖర్చు పెట్టిండు. అందులో రిమైనింగ్ తన దగ్గర ₹93 ఉన్నాయి. 69% ఖర్చు పెడితే 31% మిగులుతుంది. 31% ఈక్వల్ టు 93 అయితే 91% అయితే 100% ఎంత అని క్వశ్చన్. అతని దగ్గర ఎంత ఉన్నాయంటే 100% ఉండే ఫస్ట్. సో 100 చేస్తాం బై 31 3 3 into 100 300 300 ఆన్సర్. ఆప్షన్ నెంబర్ 1. ఒక కంపెనీలో 25% పనివారు పెరిగినా ఆ కంపెనీ ఉత్పత్తిలో ఎటువంటి మార్పు రాకుండా ఉండాలంటే ఎంత శాతం పని గంటలు తగ్గవలేను? సో యాక్చువల్గా ఒక కంపెనీలో కొంతమంది ఉన్నారు,
దాన్ని మనం ఎక్స్ అనుకుందాం. సో ఆ నెంబర్ అనేది 25% పెరిగింది. సో పర్సంటేజ్కి సంబంధించిన క్వశ్చన్స్ అన్ని కూడా 100 అనుకుంటే బెస్ట్. ఇనిషియల్గా 100 మెంబర్స్ ఉండే, 25% పెరిగిర్రు. 25% పెరిగితే విచ్ మీన్స్ 125 అయింది. ఈ 125 ఉన్నప్పుడు ఆ కంపెనీలో ఎటువంటి మార్పు రాకుండా ఉండాలంటే పని గంటలు ఎంత తగ్గించాలి అంటుంది క్వశ్చన్. సో ఇక్కడ నుంచి మనకి 20% తగ్గితే మళ్ళీ ఎప్పట్లేక 100 వరకు జరుగుతుంది. సో 20% తగ్గాలి. సో ఇట్లా అర్థం చేసుకోవడం ఇబ్బంది అయితే పర్సంటేజ్ అనే టాపిక్ మనం డిస్కస్ చేసాం కదా, అందులో క్లియర్గా చెప్పాం ఏ క్వశ్చన్లో అయితే ఒకటే పర్సంటేజ్ కనబడుతుందో ఆ పర్సంటేజ్ని ఫస్ట్ తీసుకోవాలి. తర్వాత దాని కంటిన్యూషన్లో పెరిగిందా తగ్గిందా చూసుకోవాలి. ఇక్కడ పెరిగింది కాబట్టి 100 + 25 125. ఒకవేళ తగ్గి ఉంటే 100 - 25 75 అవుతుంది. ఇంటూ 100 చేయండి. 25 1s 25 5s 5 1s 5 20s. సో ఆన్సర్ ఈస్ 20%. సో 20% తగ్గడం వల్ల వర్క్ అనేది సేమ్ రేంజ్లో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, రెండు సంఖ్యలు వరుసగా మూడో సంఖ్య కంటే 20% మరియు 50% ఎక్కువ అయినా, రెండు సంఖ్యలు వరుసగా మూడో సంఖ్య కంటే 20% మరియు 50% ఎక్కువ అయినా మొదటి సంఖ్య రెండో సంఖ్యలో ఎంత శాతం అని అడుగుతున్నాడు. సో 3 నెంబర్స్ అండి. ఫస్ట్ నెంబర్, సెకండ్ నెంబర్, థర్డ్ నెంబర్. ఈ 3 నెంబర్స్ని కంపేరింగ్ విత్ థర్డ్ నెంబర్ అండి. రెండు వరుసల సంఖ్య మూడో సంఖ్యతో కంపేర్ చేసినప్పుడు మూడో నెంబర్ని 100 తీసుకోండి. 100 కంటే మొదటిది 20% ఎక్కువ. 20% ఎక్కువ అంటే 120, 20% ఎక్కువ. సెకండ్ది 50% ఎక్కువ. సో 50లో 100లో 50%, 50 ఎక్కువ అంటే యాడ్ చేస్తుంది. సో ఫస్ట్ నెంబర్ 120, సెకండ్ నెంబర్ 150, థర్డ్ నెంబర్ 100. అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏంటి, మొదటి సంఖ్య రెండవ సంఖ్యలో ఎంత శాతం? మొదటి సంఖ్య అంటే 120. 120 అనేది 150లో ఎంత శాతం అంటే 120/150 × 100. 0 0 గెట్ క్యాన్సల్, లేదా 15 3 4s 3 5s 5 1s 5 20s 20 × 4 8. సో రిక్వైర్డ్ ఆన్సర్ ఇస్ 80%. సో ఇటువంటి క్వశ్చన్స్ని పర్సంటేజ్ అనే టాపిక్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఆ మోడల్స్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఉంటాయి కదా, ఆ లింక్స్ క్లిక్ చేయండి, ఇంకొంచెం క్లారిటీగా మీరు చేయగలరు. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ అనే విలువ మొదట p% పెరిగి yగా మారింది. తిరిగి y q% తగ్గి xగా మారింది. ఈ క్రింది వాటిలో ఏది చేసాం? సో ఎక్స్ అనే క్వాంటిటీ p% పెరిగి yగా మారింది, అండ్ ఈ y అనే క్వాంటిటీ q% తగ్గి మరి రిటర్న్గా xగా మారింది. అయితే ఈ క్రింది వాటిలో ఏది నిజం? ఎప్పుడైతే మొదటిది పెరిగి సెకండ్ తగ్గిందంటామో అప్పుడు q ఈజ్ పర్పెండిక్యులర్. ఇది కండిషన్ కరెక్ట్ అండి. q పెద్దది, p చిన్నది. ఏ విధంగా అంటే ఫస్ట్ 100 తీసుకుందాం. x = 100 అయితే ఫర్ ఎగ్జాంపుల్ 25% పెరిగింది అనుకుందాం. 25% పెరిగితే ఇక్కడ మనకి 125 వస్తుంది. ఈ 125 మళ్ళీ 100 కావాలంటే ఇది 20% తగ్గాలి. ఎందుకంటే 125లో 20% 25 వస్తుంది. ఆ 25 తగ్గినప్పుడు మళ్ళీ రిటర్నింగ్ మనకి 100 రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ p%, ఇక్కడ q%. ఈ రెండింటిలో ఏది పెద్దగా ఉందండి? p ఈజ్ బిగ్గర్ దెన్ q అండి. సారీ, p ఈజ్ బిగ్గర్ దెన్ q. అంటే మనకి మొదట 25% పెరిగింది, తర్వాత 20% తగ్గింది. సో మనం p ఈజ్ బిగ్గర్ దెన్ q. p ఈజ్ బిగ్గర్ దెన్ q అంటే ఆప్షన్ నెంబర్ 3 కరెక్ట్ అండి. సో మొదట పెరగడం అంటే ఫస్ట్ 25% తీసుకున్నాం, తగ్గడం అంటే 20% తీసుకున్నాం. సో ఫైనల్ ఆన్సర్ ఈజ్ p ఈజ్ బిగ్గర్ దెన్ q అండి. పర్సంటేజ్ టాపిక్ సంబంధించిన క్వశ్చన్స్ డైరెక్ట్గా ఇవ్వడు, ఇట్లాగే ఇస్తాడు. నెక్స్ట్ క్వశ్చన్, ఒక తరగతిలోని బాలులు మరియు బాలికల సంఖ్యలోని భేదం ఆ మొత్తం విద్యార్థులు 12%కి సమానమైన, మొత్తం విద్యార్థుల్లోనే 12%కి సమానమైన ఆ బాలులు మరియు బాలికల మధ్య నిష్పత్తి అడుగుతున్నాడు. సో నిష్పత్తి అనే క్వశ్చన్ ఎప్పుడైతే వస్తుందో వీటి సమ్ చేస్తే 100లో పార్ట్స్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 100లో మల్టిపుల్స్ ఉండాలి. ఫర్ 10 కానీ 20 కానీ 25 కానీ అలా ఉండాలి. అంటే రిమైండర్ 0 కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం 13 14 తీసుకుంటే 27 వస్తుంది. 27 అనేది 100ని డివైడ్ చేయదు. అండ్ యాజ్ వెల్ యాజ్ 11 12 తీసుకుంటే 23 వస్తుంది. 23 కూడా 100ని డివైడ్ చేయదు. కానీ 11 14 తీసుకున్నప్పుడు మనకి 25 వస్తుంది. 100/25 అంటే డివైడ్ చేస్తుంది, ఆన్సర్ 4 వస్తుంది. సో ఇట్లా వచ్చే ఆన్సర్ డైరెక్ట్గా మనం తీసుకోవచ్చు, పెద్దగా కన్ఫ్యూజ్ అవసరం లేదు. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తి 5,000 రూపాయలను 4 సంవత్సరాలకు
10% వడ్డీ చొప్పున ఒక బ్యాంకు నుండి అప్పుగా తీసుకున్నా అతను బ్యాంకుకు చెల్లించవలసిన బారు వడ్డీ ఎంత? సో సింపుల్ ఇంట్రెస్ట్కి మనం I=PTR/100 అనే ఫార్ములా వాడడం అవసరం లేదు. డైరెక్ట్గా మనకున్న మెథడ్ ప్రకారం కూడా సాల్వ్ చేయొచ్చు. సో ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ క్వశ్చన్ వచ్చేసి బారు వడ్డీ అంటే సింపుల్ ఇంట్రెస్ట్ అండి. మనం బేసిక్ ఫార్ములా I=PTR/100. ఈ ఫార్ములా సహాయం లేకుండానే ఈ క్వశ్చన్ మనం సాల్వ్ చేయొచ్చు. ఏ విధంగా అంటే అతను తీసుకున్న అమౌంట్ 5,000 రూపాయలు, 4 సంవత్సరాలకు 10% వడ్డీ చొప్పున, ఈ రెండింటి ఇంటూ చేయండి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్లస్ టైం, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంటూ టైం అంటే 10 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంటూ 4 years విచ్ మీన్స్ 40%. సో వాట్ ఈస్ ద 40% ఆఫ్ గివెన్ పీ? 5,000. 5,000లో 40% ఎంత అండి? 2,000 రూపీస్. 5,000లో 40% 2,000 రూపీస్. సో ఆన్సర్ ఇస్ 2,000 రూపీస్. సో సింపుల్ ఇంట్రెస్ట్ క్వశ్చన్ని పర్సెంటేజ్లోకి కన్వర్ట్ చేస్తే చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తి 2 సంవత్సరాలకు 10% వడ్డీ చొప్పున కొంత సొమ్మును ఒక బ్యాంకు నుంచి అప్పుగా తీసుకునేను. కాలపరిమితి గడిచిన సమయానికి 500 రూపాయలు వడ్డీ చెల్లించను. అయితే అసలు ఎంత? సో ఇక్కడ పి అడుగుతున్నాడు. యాక్చువల్గా మనం ఇంతకుముందుకు చెప్పినట్టు టైం ఇంటూ ఆర్ ఇంటూ టైం చేస్తే మనకి 2 × 10. 2 × 10 అంటే 20 వస్తుంది. విచ్ ఈజ్ ఈక్వల్ టు 500. సో 100% ఈక్వల్ టు క్వశ్చన్. సో 100% అంటే బై 20, 0 క్యాన్సల్, 5 ద 50 ద 50 × 5 2500. వెరీ సింపుల్ ప్రాసెస్ అండి. I=PTR/100 లేకుండానే మనం సాల్వ్ చేయొచ్చు. సో ఇక్కడ R × T చేసినప్పుడు 20% వస్తుంది. విచ్ ఈజ్ 20% ఈక్వల్ టు 500 రూపీస్. సో 100% ఈక్వల్ టు ఎంత? 20 = 500 అయితే 100 = 2500. 20 = 5 అయితే 100 = 2500. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తి కొంత సొమ్మును బ్యాంకులో వేయగా 10% వడ్డీ చొప్పున ఎన్ని సంవత్సరాల్లో 3 రెట్లు అవుతుంది? సో ఒక వ్యక్తి కొంత సొమ్ముని 10% వడ్డీ చొప్పున బ్యాంకులో వేస్తే ఎన్ని సంవత్సరాలలో 3 times అవుతుంది? సో ఈ క్వశ్చన్ చేయాలంటే ఫస్ట్ తనకు 100 రూపీస్ ఉన్నాయి అనుకుందాం. 100 రూపీస్ని బ్యాంకులో వేసిండు. సో ఎన్ని ఇయర్స్కి అది 300 రూపీస్ విచ్ మీన్స్ 3 times అవుతుందని చెప్పి ఫైండ్ అవుట్ చేయాలి. సో 100 రూపీస్ ఉండే 300 రూపీస్ అయినాయి విచ్ మీన్స్ 200 రూపీస్ ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది. మనకి ఇంట్రెస్ట్ అనేది 200 రూపీస్ వస్తుంది. సో 200 రూపీస్ అనేది 10% తోటి ఎన్ని ఇయర్స్గా క్యాలిక్యులేట్ చేయాలి? మనం ఇంతకుముందుకు మెథడ్ చేసినప్పుడు R × T అని చెప్పి మీకు చెప్పాను. అంటే టైంని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి మల్టిప్లికేషన్ చేయాలి విచ్ మీన్స్ R × T = 200. ఇక్కడ మనం టైం అనేది ఫైండ్ అవుట్ చేయాలి. R అనేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% ఇచ్చాడు. 10 × T = 200. 10 క్యాన్సల్, T = 20 years. T = 20 years. ఆప్షన్ నెంబర్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, కొంత సొమ్ము 8 సంవత్సరాల్లో 2 రెట్లైనా 3 రెట్లు కావడానికి ఎన్ని సంవత్సరాలు పట్టుతుంది? సో కొంత సొమ్ము అంటే X అనుకుందామండి, లేదా 100 అనుకుందాం. 100 అనేది 8 yearsలో రెట్టింపు అంటే 200 అవుతుంది. సో ఇంట్రెస్ట్ మనకి 100 రూపీస్ యాడ్ అవుతుంది. సో అది 3 times కావాలంటే ఎన్ని ఇయర్స్ కావాలని చెప్పి అడుగుతున్నాడు. సో 3 times అంటే 300 కావాలి. అంటే మళ్ళీ ఒక 100 ఇంట్రెస్ట్ యాడ్ కావాలి. సో మళ్ళీ ఒక 100 ఇంట్రెస్ట్ యాడ్ కావాలంటే మళ్ళీ 8 years ఎక్స్ట్రా కావాలి. సో 8 years. సో 8 + 8 టోటల్ 16 yearsలో మనకు అది 3 times కావడం జరుగుతుంది. సో మనకి 8 + 8. సో ఇటువంటి క్వశ్చన్స్కి ఫార్ములా లాంటివి వాడకుండా ఇట్లా సింపుల్గా చేసుకుంటే తొందరగా అయిపోతుందండి. కన్ఫ్యూజన్ ఉండదు. సో సింపుల్ ఇంట్రెస్ట్ కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కానీ కొంచెం క్లారిటీగా చూడండి. వాటి వీడియోస్ లింక్స్ కింద ఉన్నాయి మన డిస్క్రిప్షన్ బాక్స్లో. ఆ లింక్స్ మీరు క్లిక్ చేస్తే రెండింటిపైన సింపుల్ ఇంట్రెస్ట్ పైన కాంపౌండ్ ఇంట్రెస్ట్ పైన అన్ని ప్రాబ్లమ్స్ కూడా మీరు ఈజీ వేలో చేయగలుగుతారు. సో ఆన్సర్ ఈజ్ 16 years. నెక్స్ట్ క్వశ్చన్, 10 కుర్చీలు కొన్న వేళ 16 కుర్చీల అమ్మిన వేలకు సమానం అయినా లాభ శాతమా లేక నష్ట శాతమా? సో లాభమా నష్టమా ఎంత శాతం అని క్వశ్చన్ అండి యాక్చువల్గా. సో 10 కుర్చీలు కొన్న వేళ 16 కుర్చీల అమ్మిన వేలకు సమానం. సో ఇక్కడ కంపల్సరీ మనకి లాస్ రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ 10 కొన్న వేళ 100 అంటే 16 అమ్మిన వేళ 100 అవుతుంది. సో మనకి ఆటోమేటిక్గా లాస్ అయిపోతుంది. ఎందుకంటే 16 కుర్చీలు అమ్మాల్సి వస్తుంది. ఇక్కడ మనం కొనే మాత్రం 10 కుర్చీలే. 10 కుర్చీలు కొన్నాం, 16 కుర్చీలు అమ్మినామంటే ఇంకొక 6 కుర్చీలు మనం లాస్ అయిపోతున్నాం. ఈ 6 కుర్చీలు మనం లాస్ అవుతున్నాం. ఈ 6 కుర్చీలు ఎందుకు లాస్ అవుతున్నాం? మనం 16 కుర్చీలు అమ్మడం ద్వారా లాస్ అవుతున్నాం. సో 6 కుర్చీలు లాస్ అయినాం, 16 కుర్చీలు అమ్మడం ద్వారా లాస్ అయినాం. సో మనకి ఇంటూ 100 ఇది క్యాలిక్యులేట్ చేస్తే రిక్వైర్డ్ లాస్ పర్సెంటేజ్ వస్తుందండి. మనకి లాస్ పర్సెంటేజ్ వస్తుంది. సో విచ్ మీన్స్ 3 2s 3 8s 8 1s 12.5. 100/8 12.5. 12 × 3 36 plus
3 into 5 1.5 37.5% లాస్ అండి. 37% 37.5% లాస్ రావడం జరుగుతుంది ఈ ట్రాన్సాక్షన్లో మనకి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తి ఒక కంప్యూటర్ను 44,000కు అమ్మడం ద్వారా 12% నష్టం పొందాడు. అయినా కంప్యూటర్ యొక్క కొన్న విల ఎంత? సో తనకి 44,000 కమ్మితే 12% లాస్ వచ్చింది మనకి. సో కొన్న విల ఎంత అని అడుగుతున్నాడు. సో కొన్న విలని మనం 100 అనుకుంటే 12% లాస్ విచ్ మీన్స్ 88%. 88% ఈక్వల్ టు 44,000. 100% ఈక్వల్ టు వాట్? ఇక్కడ మనం ఎటువంటి ఫార్ములాస్ వాడమండి, జస్ట్ జనరల్గా థింక్ చేసి ఆన్సర్ చేస్తే సరిపోతుంది మనకి. సో విచ్ మీన్స్ 44,000 ఇంటూ 100/88. 44 1s 44 2s 2 1s 2 5s 50 ఇంటూ 1 50,000. సో మనకి 50,000 రూపాయలు అనేది ఆన్సర్ వస్తుంది. సో ఒకవేళ 50,000 రూపాయలకు కొని 12% నష్టానికి అమ్మడం ద్వారా అది 44,000కి లాస్ కావడం జరుగుతుంది, అమ్మడం జరుగుతుంది. సో ఆన్సర్ ఈజ్ 50,000. నెక్స్ట్ క్వశ్చన్, ఒక అవినీతి వ్యాపారస్తుడు కొన్న వేలకే అమ్ముతానన్నాడు. 1 కేజీకి బదులు 900 గ్రాములు మాత్రమే ఇచ్చిన లాభశాతం ఎంత? సో ఇది మనం జనరల్గా చూస్తూ ఉంటామండి. సో తను ఏంటంటే మనకి 1 కేజీ వెయిట్ వేస్తున్నా అని చెప్పేసి తక్కువ వెయిట్ వేస్తారు. ఎంత వేస్తుండే అంటే 900 గ్రామ్స్ మాత్రమే వేస్తుండు. సో ఈ ట్రాన్సాక్షన్ అతనికి ఖచ్చితంగా లాభం రావడం జరుగుతుంది. సో అతనికి లాభం రావడం జరుగుతుంది. సో లాభం అనేది ఎంత వస్తుందంటే 100 గ్రామ్స్ లాభం వస్తుందండి. 100 గ్రామ్స్ లాభం వస్తుంది. ఈ 100 గ్రామ్స్ లాభం ఎందుకు వస్తుందంటే తను 900 గ్రామ్స్ అమ్మడం ద్వారా తనకి 100 గ్రామ్స్ లాభం వస్తుంది. అంటే ప్రతి 900 గ్రాములు అమ్మడం ద్వారా తను 1 కేజీ అంటే 100 గ్రామ్స్ని లాభం పొందడం జరుగుతుంది. సో మనకి ఒక 100 గ్రామ్స్ లాభము బై ఎంత అమ్మిండుతాను 900 గ్రామ్స్ ఇంటూ 100. 00 గెట్ క్యాన్సల్. 9 1s 1/9. సో 11 1/9%. ప్రాఫిట్ ఈస్ 11 1/9%. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తి ఒక వస్తువుని 171 రూపాయకి అమ్మడం ద్వారా అతనికి వచ్చిన లాభశాతం సంఖ్యాత్మకంగా కొన్న వేలకి సమానమైన ఆ వస్తువు కొన్న వేల ఎంత? సో 171కి అమ్మడం ద్వారా వచ్చిన లాభశాతం అనేది సంఖ్యాత్మకంగా లాభానికి సమానం, సంఖ్యాత్మకంగా కొన్న వేలకి సమానం. ఇది కొన్న వేల, ఇది లాభశాతం. సో ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేసినప్పుడు ఇది రావచ్చు. లేదు అంటే మనం తీసుకునే ఆప్షన్ ఎలా ఉండాలంటే ఫర్ ఎగ్జాంపుల్ 70 తీసుకుంటే అంటే కొన్న వేల 70 రూపాయలు అయితే ఇలా 70% లాభం రావాలి. అప్పుడు అది ఈక్వల్ టు 171 రావాలి. అట్లా వస్తే ఆప్షన్ నెంబర్ 1 కరెక్ట్. సో 70లో 70% అంటే 49 రూపీస్ అండి. 70 రూపీస్ కొన్న వేల, 70లో 79% అంటే 49 రూపీస్. 70 + 49 అంటే 119. సో మనకు 119 ఇస్తే అది కరెక్ట్ అవుతుంది. కానీ ఇక్కడ ఇచ్చింది 171 కాబట్టి ఇది ఆప్షన్ తప్పు. అండ్ సెకండ్ వన్ 80. 80లో 80%. 80 కొన్న వేల, 80లో 80% వచ్చేసి మనకి 64. 80 + 64 144. సో ఇది కూడా రాంగ్ అండి. నెక్స్ట్ వన్ 90. 90లో 90% అంటే 81 రూపీస్. 81 + 91 అంటే 81 + 90 అంటే 171 రూపీస్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. వీటికి ఆప్షన్ ద్వారా వెళ్ళడమే ఈజీ అండి. సో మనం జనరల్ మెథడ్ వెళ్తే టైం తీసుకుంటుంది. సో అలా కాకుండా మనం జస్ట్ ఆప్షన్ చూసేసి నెంబర్స్ అంటే పర్సంటేజ్ స్పీడ్గా చేయగలిగితే సరిపోతుందండి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తి ఒక వస్తువును 180 రూపాయలకు అమ్మడం ద్వారా 10% నష్టం వచ్చెను. అదే వస్తువును 20% లాభం రావాలంటే ఎంతకు అమ్మాలి? ఓకే, 180 రూపాయలకి అమ్మితే 10% నష్టపోతుండు. 20% లాభం రావాలంటే ఎంతకు అమ్మాలి? సో నష్టము అంటే 100 తీసేస్తామండి. 100 తీసేస్తాం 90% ఈక్వల్ టు 180 రూపీస్. 20% లాభం రావాలంటే 100కి యాడ్ చేయాలి. 120 ఈక్వల్ టు వాట్? సో ఎటువంటి ఫార్ములా మనకు అవసరం లేదు ఇక్కడ. జస్ట్ 180 క్రాస్ మల్టిప్లికేషన్లో 180 × 120/90. 00 గెట్ క్యాన్సల్. 9 1s 9 2s 2 × 12 24 పక్కన 0 240 రూపీస్. సో 240 రూపీస్కి అమ్మితే దానికి 20% లాభం రావడం జరుగుతుంది. యాక్చువల్గా కొన్న వేల ఆ వస్తువు ధర ఎంత అంటే 100% క్యాలిక్యులేట్ చేయాలి. అప్పుడు మనం ఇది అడగలేదు, ఒకవేళ అడిగితే ఇలా కూడా చేయొచ్చు. సో ఇది కొన్న వేల అన్నమాట, ఇది నష్టం, ఇది కొన్న వేల. అప్పుడు మళ్ళీ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 180 × 100/90. 90 1s 90 2s విచ్ మీన్స్ 200 రూపీస్ కొన్నాడు, 180 రూపీస్ కమ్మిండంటే 10% లాస్.
20% లాభం రావాలంటే 240 రూపీస్. సో మనకి ఏ విధంగా అడిగినా సరే ఈ జనరల్ మెథడ్ ద్వారా చేయొచ్చు మనకి. సో ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ విధంగానే ఉంటాయి. మనం అనవసరంగా కన్ఫ్యూజ్ అయిపోయి ఏదో ఫార్ములా అని చెప్పేసి కన్ఫ్యూజ్ కాకుండా బేసిక్స్ బాగా చదవాలి. సో ఈ బేసిక్స్ వచ్చేసి మనకి పర్సంటేజ్ అనే టాపిక్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశామండి. దాని లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది, మీరు ఒకసారి చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఓపెన్ చేస్తే ప్రతి టాపిక్ సంబంధించిన లింక్స్ ఉంటాయి. వాటి వీడియోని చూడడం ద్వారా అసలు మన మోడల్ పేపర్ అనేది ఎప్పుడు చేయాలంటే సబ్జెక్ట్ చదివిన తర్వాత చేయాలి. సబ్జెక్ట్ కోసం ప్రతి టాపిక్ పైన వీడియో పెట్టాం. సో మీరు ఆ వీడియో చూస్తే ఆటోమేటిక్గా మోడల్ పేపర్ మీరే ఈజీగా చేయగలుగుతారండి. నెక్స్ట్ క్వశ్చన్. ఒక వ్యక్తి కొంత దూరాన్ని 50 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ 8 గంటల్లో చేరుకున్నాడు. అంతే దూరాన్ని 5 గంటల్లోనే చేరుకోవాలంటే అతని ఎంత వేగంతో ప్రయాణించాలి? సో ఇక్కడ దూరం మనకి ఇవ్వలేదు. దూరం ఈజ్ కాన్స్టెంట్. అంటే ఫస్ట్ కేసులో సెకండ్ కేసులో దూరం అనేది కాన్స్టెంట్. ఫస్ట్ కేసు వచ్చేసి 50 km/h తోటి 8 గంటలు ప్రయాణించాడు. అంటే 50 km/h వేగంతో 8 గంటలు ప్రయాణించాడు. విచ్ మీన్స్ మొత్తం దూరం వచ్చేసి 400. ఇప్పుడు ఈ 400 దూరాన్ని సేమ్ దూరం కాబట్టి 5 గంటల్లోనే రీచ్ కావాలి. 5 గంటల్లోనే రీచ్ కావాలంటే బై 5 చేయండి. బై 5 చేస్తే మళ్ళీ మనకి 80 రావడం జరుగుతుంది. అంటే 80 km/h వేగంతో వెళ్తే తను 400 కిలోమీటర్ దూరాన్ని కేవలం 5 గంటల్లో మాత్రమే చేరుకుంటాడు. సో తన స్పీడ్ వచ్చేసి 80 km/h. నెక్స్ట్ క్వశ్చన్. ఒక రైలు కొంత దూరంలో సగంను 12 km/h వేగంతో మిగిలిన సగ దూరాన్ని 15 km/h వేగంతో మొత్తం 9 గంటల్లో ప్రయాణించేది. ఆయన రైలు ప్రయాణించిన దూరం ఎంత? సో డిస్టెన్స్ అడుగుతున్నాడు మనకి. డిస్టెన్స్ అడుగుతున్నాడు. ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే సగ దూరం. ఎప్పుడైతే ఈ సగ దూరం ఉందో మనం డైరెక్ట్ 2ab/a+b అని రాసుకోవచ్చు. జనరల్ మెథడ్లో కూడా చేయొచ్చు, కానీ అప్పుడు మనకు అది కష్టమవుతుంది. సో ఫార్ములా తెలవాలి, జనరల్ మెథడ్ తెలవాలి. ఎప్పుడు ఈజీ ఉంటుందో దాన్ని మనం ఫాలో కావాలి. ఈ కేసులో ఫార్ములా ఈజీ అండి, ఎందుకంటే జనరల్ మెథడ్లో చాలా లెంతీగా ఉంటుంది. సో ఇప్పుడు ఫస్ట్ స్పీడ్, సెకండ్ స్పీడ్ ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే 2 దీని ద్వారా మనకి ఏమొస్తుంది అంటే యావరేజ్ స్పీడ్ వస్తుంది. మనకి యావరేజ్ స్పీడ్ వస్తుంది. ఎప్పుడైతే యావరేజ్ స్పీడ్ వచ్చిందో తర్వాత ఆ డిస్టెన్స్ మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు, టైం ఇచ్చాడు కాబట్టి. సో యావరేజ్ స్పీడ్ ఈక్వల్ టు 2 × a 12 b 15 ఈజ్ డివైడెడ్ బై 12 + 15. సో మనకు అట్లీస్ట్ డైరెక్ట్ తీసుకున్నా సరే అండి. ఇప్పుడు మనకి స్పీడ్ వచ్చేసి 2 × 12, యావరేజ్ స్పీడ్ వచ్చేసి 2 × 12 × 15/12 + 15 27. తను మొత్తం 9 hours ప్రయాణం చేశాడు, 9 గంటలు. సో ఇది చేయడం ద్వారా మనకి కావాల్సిన డిస్టెన్స్ రావడం జరుగుతుంది. డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం అండి. 9 1 9 3 3 1 3 4 15 × 5 60 60 × 4 120. సో మొత్తం తను ప్రయాణం చేసిన దూరం వచ్చేసి 120 కిలోమీటర్లు. ఆప్షన్ నెంబర్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. వాస్కోడి గామా ఓడలో ఇండియాకి వచ్చినప్పుడు చేసిన ప్రయాణంలో మొత్తం దూరంలో 1/3 20 km/h వేగంతో, ఆ తర్వాత 1/3 1/3 వంతు దూరం 40 కిలోమీటర్ల వేగంతో, మిగిలిన దూరాన్ని 120 km/h వేగంతో ప్రయాణం చేసిన అతని సరాసరి వేగం అంటే యావరేజ్ స్పీడ్. యావరేజ్ స్పీడ్ అంటే 2 క్వాంటిటీస్ ఉంటే 2ab/a+b పైన ప్రాబ్లం చేసినాం. ఇప్పుడు మనకి 3 క్వాంటిటీస్ ఇచ్చాడు, అండ్ దట్ ఈక్వల్ అండి. 1/3 1/3 మిగిలింది ఎంత అవుతుంది మనకి? రిమైనింగ్ కూడా 1/3 అవుతుంది. సో 1/3 + 1/3 + 1/3 = 1 అండి. సో మనకి మిగిలిన క్వాంటిటీ కూడా 3 క్వాంటిటీస్ ఏమున్నప్పుడు ఇక్కడ ఇదే సగ దూరం అంటే క్వాంటిటీస్ ఆర్ ఈక్వల్. ఎప్పుడు క్వాంటిటీస్ ఈక్వల్ ఉంటే అప్పుడు డైరెక్ట్ ఫార్ములా మనం యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ 3 దూరాలు కూడా ఈక్వల్ క్వాంటిటీ ఉన్నాయి. సో యావరేజ్ స్పీడ్ వచ్చేసి మనకి ఇది 2 క్వాంటిటీస్కి, 3 క్వాంటిటీస్ కంటే 3abc/ab + bc + c అనే ఫార్ములా యూజ్ చేస్తాం. బేసిక్ ఫార్ములా అండి ఇది. సో ఇక్కడ మనకి ఆ స్పీడ్స్ వచ్చేసి a, b అండ్ c మూడింటిని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి 3 × a 20 km అండ్ b 40 km and c 120 km. And again a into b 20 into 40 800 plus 40 into 120 4800 120 into 2 2400. And again సో ఈ మొత్తం యాడ్ చేస్తే మనకి 28 + 48 56 56 + 24 60 and 80 8 + 48 54 56 56 + 4 60 60 + 2 20 80 800 వస్తుంది. ఇక్కడ 8000 ఉంటే మొత్తం 8000 వస్తుంది. 0 0 0 0 0 0 గెట్ క్యాన్సల్. 2 1 2 4 4 1 4 4 సారీ 4 1 4 1 3 × 2 12
36. 3 into 12 36 km/h వచ్చేసి తన యావరేజ్ స్పీడ్ అండి. యావరేజ్ స్పీడ్ వచ్చేసి 36 km/h. ఆప్షన్ నెంబర్ 3. సో సింప్లికేషన్ చేసేటప్పుడు కూడా అన్నెసరీగా మొత్తం మల్టిప్లికేషన్ చేయడం లాంటివి పెట్టుకోకుండా ఎక్కడ క్యాన్సిల్ అవుతుందో అనేది విషయం తెలియాలి. ఆ విషయం మనకి ఊరికే రాదండి, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయడం ద్వారా. సో ఇది ఇక్కడనే కట్ చేయొచ్చు, మనం మల్టిప్లికేషన్ చేసినా సేమ్ ఆన్సర్ వస్తుంది, మొత్తం చేయడం ద్వారా టైం తీసుకుంటుంది. సో ఆ విధంగా కూడా మన టైంని రెడ్యూస్ చేయొచ్చు. సో ఈ టిక్స్ మీకు అట్లా కూడా ఉపయోగపడతాయండి. నెక్స్ట్ క్వశ్చన్. ఒక వ్యక్తి ఏ అనే ప్రదేశం నుండి బయలుదేరి మోటార్ సైకిల్పై 80 km/h వేగంతో బి అనే ప్రదేశానికి చేరుకున్నాడు. బి నుండి గుర్రంపై 20 km వేగంతో అంతే దూరం ప్రయాణించాడు. ఇక్కడ అంతే దూరం అంటే కీ పాయింట్. అంతే దూరం ప్రయాణం చేసి సి అనే ప్రదేశాన్ని చేరుకున్నాడు. అండ్ ఇప్పుడు సి నుండి బి మీదుగా ఏకు 48 km/hతో వచ్చాడు. అయితే మొత్తం ప్రయాణంలో సరాసరి వేగం. ఇక్కడ అగైన్ సరాసరి వేగం అడుగుతున్నాడు, కాకపోతే క్వశ్చన్ డిఫరెంట్గా ఇచ్చాడు. ఫస్ట్ స్టార్టింగ్ విత్ ఏ తోటి స్టార్ట్ అయ్యి బి అనే ప్లేస్కు మోటార్ సైకిల్ పైన వెళ్ళాడు. ఇక్కడ నుంచి మళ్ళీ హార్స్ పైన వెళ్ళాడు. సో ఇక్కడ సి ఉందండి. సో ఈ రెండు డిస్టెన్స్ కూడా ఈక్వల్ అని చెప్పండి. ఇక్కడ అదే మీనింగ్, అంతే దూరం. ఇది వెళ్ళేటప్పుడు అండ్ రిటర్న్ వచ్చేటప్పుడు 48 km/h తోటి వచ్చాడు. మొత్తంలో యావరేజ్ స్పీడ్ అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఈ యావరేజ్ స్పీడ్ కనుక్కోవాలి, వచ్చిన దానికి దీనికి యావరేజ్ స్పీడ్ కనుక్కోవాలి. అంటే ఫార్ములా వచ్చేసి 2ab/a+bని 2 times ఇంప్లిమెంట్ చేయాలండి. ఫస్ట్ మనకేమో మోటార్ సైకిల్ పైన 80 km అండ్ హార్స్ పైన 20 km. సో యావరేజ్ స్పీడ్ వచ్చేసి 2 × 80 + 80 × 20/80 + 20 100. 0 0 క్యాన్సల్, 0 0 క్యాన్సల్. సో 2 × 8 16 × 2 32 km వస్తుంది. అండ్ ఇప్పుడు రిటర్న్లో 48 ఉందండి. ఇప్పుడు మనకి ఈ రెండింటికి యావరేజ్ స్పీడ్ కనుక్కోవాలి. ఇది ఏ, ఇది బి తీసుకుంటే అండ్ అగైన్ 2 × a 48 అండ్ b 32/38 + 42. 32 + 48 ఇట్స్ అగైన్ 80 అండి. 8 10s 8 6 కింద 10 అలాగే ఉంచండి. సో మనకు ఆన్సర్ పాయింట్లలో ఉంది కాబట్టి యూజ్ఫుల్ అవుతుంది. సో 2 × 32 64 64 × 6 64 × 6 అంటే 4 6 24 6 6 36 + 2 36 + 2 38 384/10. సో 10 ఉంది కాబట్టి 38.4 డైరెక్ట్ తీసుకోవచ్చు మనకి. సో క్యాల్కులేషన్ కూడా ఇంపార్టెంట్, ఈజీ వేలో చేయడం రావాలి మనకి. సో ఆన్సర్ ఈస్ 38.4 km/h అనేది అతని సరాసరి వేగం అండి, యావరేజ్ స్పీడ్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ కామ బిలు 2 పెట్టెలు 2 బాక్సెస్. ఏ బాక్స్ పొడవు వెడల్పులు బి కంటే వరుసగా 5 మరియు 15% ఎక్కువ. అండ్ ఏ బాక్స్ ఎత్తు కంటే బి బాక్స్ ఎత్తు అనేది ఎక్కువ. సో ఇక్కడ 2 కేసెస్ ఉన్నాయి, 2 బాక్సులు ఇస్తున్నాం మనకి. ఫస్ట్ ఏ బి బాక్స్ అంటే మనకి కంపల్సరీ ఐదర్ క్యూబైడ్ ఆర్ క్యూబ్ తీసుకుంటామండి. క్యూబ్ షేప్ ఆర్ క్యూబైడ్ షేప్ తీసుకుంటాం. దీనికి మనకి 3 వస్తాయి, LBH లెంత్ బ్రెడ్త్ హైట్ వస్తుంది. ఈ 2 కేసెస్లో ఫస్ట్ కేసు ఏమో లెంత్ అండ్ బ్రెడ్త్ అనేది ఏకి ఎక్కువ ఉంది అండ్ హైట్ అనేది బీకి ఎక్కువ ఉంది. సో దీని మీనింగ్ అదండి. సో ఇక్కడ డిఫరెంట్ పర్సెంటేజ్ ఇచ్చాడు. ఇక్కడ హైట్ అనేది బీకి 15% ఎక్కువ, ఇక్కడ 5 + 10% ఎక్కువ. సో మనం జనరల్గా థింక్ చేసినప్పుడు 5 + 10 15 అండ్ అగైన్ ఇట్స్ 15 రెండు సమానం అని చెప్పి థింక్ చేసే ఛాన్స్ ఉంటుంది. కానీ ఇక్కడ నంబర్ కాదండి. సపోజ్ ఇక్కడ మనకి 5 సెంటీమీటర్లు 10 సెంటీమీటర్లు అండ్ ఇక్కడ వచ్చేసి 15 సెంటీమీటర్లు అంటే సేమ్ తీసుకోవచ్చు, మనకు ఆప్షన్ ఉంటుంది. ఇది నంబర్, ఇది పర్సంటేజ్. పర్సంటేజ్ రెండు ఎప్పుడు ఈక్వల్ కాదు. సో ఇక్కడ పర్సంటేజ్ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. అది ఒకవేళ 15 వస్తే ఈక్వల్ తీసుకోవచ్చు. సో అట్లా ఎట్లా వస్తుంది ఫార్ములా అంటే మనకి a+b ± ab/100 అనే ఫార్ములా. మనం పర్సంటేజ్లో డిస్కస్ చేసిన ఫార్ములా అండి. ఇది 2 క్వాంటిటీస్ ఉన్నప్పుడు మనం యూజ్ చేసిన ఫార్ములా. సో ప్లస్ అంటే ఇంక్రిమెంట్ అండి, ఈ రెండు ఎక్కువ కాబట్టి ప్లస్ తీసుకుంటాం. 5 + 10 అండ్ అగైన్ ప్లస్ ఇంటూ ప్లస్ వస్తుంది మనకి 5 × 10/100. 0 0 గెట్ క్యాన్సల్. 5 1s 5 2s విచ్ మీన్స్ 1/2 అంటే 15 + 1/2 అంటే 15.5. ఇక్కడేమో 15.5 వచ్చింది, ఇక్కడ వచ్చేసి ఓన్లీ 15% ఉంది. సో ఏది పెద్ద అంటే మనకి అల్టిమేట్గా ఏ అనేది పెద్దది రావడం జరుగుతుంది. సో మనకి ఓవరాల్గా చూసుకోవాలి. ఓవరాల్గా చూసినప్పుడు పర్సంటేజ్ నెంబర్ ఎప్పుడు ఈక్వల్ కాదు. పర్సంటేజ్ ఇచ్చినప్పుడు మనం ఈ ఫార్ములా యూజ్ చేసేసి కామన్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో 5 + 10 విచ్ ఈజ్ ఈక్వల్ టు 15.5 అండి. సో అక్కడ వచ్చేసి 15 మాత్రమే ఉంది. రెండిట్లలో మనకి అల్టిమేట్గా ఏ అనేది పెద్దది రావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఒక ఎన్నికలలో 2 అభ్యర్థులు పోటీ పడ్డారు. గెలిచిన అభ్యర్థికి 57 ఓట్లు.
శాతం ఓట్లు రాగా 420 ఓట్ల తేడాతో గెలిచాడు. అయినా మొత్తం పోలైన ఓట్లు ఎన్ని? సో ఒక ఎలక్షన్లో ఇద్దరు పోటీ పడ్డారు, అంటే ఓన్లీ క్యాండిడేట్స్ ఆర్ ఇద్దరే, ఏ అండ్ బి. గెలిచిన అభ్యర్థికి 57% ఓట్లు రాగా 57% ఓట్లు రాగా 420 ఓట్ల తేడాతో గెలిచాడు. ఈ ఓట్ల తేడా అంటే మెజార్టీ అండి. ఇది మెజార్టీ అనేది ఎప్పుడు ఫైండ్ అవుట్ చేస్తామంటే పక్క క్యాండిడేట్ కంటే అతనికి వచ్చిన అధికమైన ఓట్లు. సో పక్క క్యాండిడేట్కి ఎన్ని వస్తాయి? ఫస్ట్ ఏకి 57 వస్తే పక్క క్యాండిడేట్కి 43% వస్తుందండి. సో ఏకి 57 వస్తే అటు అపోజిట్ పర్సన్కి 43. ఓన్లీ ఇద్దరే ఉన్నారు కాబట్టి 100 మైనా చేయొచ్చు. ముగ్గురు అంతకంటే ఎక్కువైతే చేయలేము. కానీ ఇక్కడ ఇద్దరే ఉన్నారు కాబట్టి ఇతనికి 57 వస్తే ఇతనికి 43 వస్తాయి. సో పర్సెంటేజ్ పరంగా డిఫరెంట్ వచ్చేసి 14%. 14% ఈక్వల్ టు మెజారిటీ అంటే ఈ ఇద్దరి మధ్య తేడా. సో తన సమీప అభ్యర్థి కంటే ఎన్ని ఓట్లు ఎక్కువ వచ్చాయో దాన్ని మనం మెజారిటీ అంటాం. సో తన సమీప అభ్యర్థి బి కంటే తనకి 420 ఓట్స్ ఎక్కువ వచ్చాయి. ఇది నంబర్. ఇక్కడ మనకి పర్సంటేజ్, ఈ సంఖ్యాపరంగా ఈ పర్సంటేజ్ రెండు సేమ్ కాబట్టి 420 తీసుకోవచ్చు. ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే మొత్తం ఓట్లు అడిగాడు. సో మొత్తం పోలైన ఓట్లు, మొత్తం అంటే 100 అండి. ఏకి పోలైన ఓట్లు 57, బీకి పోలైన ఓట్లు 43. మనకి ఏది అడిగితే చేయొచ్చు. సో ఇప్పుడు మొత్తం కాబట్టి 100 ఈక్వల్ టు వాట్ అని చెప్పి అంటాం. ఇఫ్ ఒకవేళ ఏ అంటే 57 ఈక్వల్ టు వాట్ అంటాం, బి అంటే 43 ఈక్వల్ టు వాట్ అంటాం. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు 420 × 100 ఈజ్ డివైడెడ్ బై 14. 14 1 14 3 3 × 30, 30 × పక్కన 2 zeros అంటే 3000 అండి. సో కంప్లీట్ ఆన్సర్ ఇస్ 3000. అంటే మొత్తం పోలైన ఓట్లు వచ్చేసి 3000. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. రాము నెల జీతం రూపాయలు 20,000 నుండి 25,000కి, కృష్ణ నెల జీతం 16,000 నుండి 20,000కు పెరిగిన రాము జీతంలోని పెరుగుదల శాతం కృష్ణ జీతంలోని పెరుగుదల శాతం కంటే ఎంత శాతం అధికమని అడుగుతున్నాడండి. సో ఫస్ట్ రాము గురించి తీసుకుందాం. రాము జీతం ఇనిషియల్గా 20,000 ఉండే, తర్వాత ఇది 25,000 అయింది. అండ్ కృష్ణ గురించి మాట్లాడినప్పుడు ఇనిషియల్గా 16,000 ఉండే, 16,000 ఉండే, ఇది వచ్చేసి 20,000 అయింది. సో వీళ్ళిద్దరి మధ్యలో డిఫరెన్స్ అడగట్లేదు, శాతాలలో డిఫరెన్స్ అడిగాడు. సో ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత పెరిగిందంటే 5,000 పెరిగింది. 5,000 అనేది 20,000 ఎంత అండి? 25%. మనకి పర్సంటేజ్ ఫాస్ట్ ఉండాలి ఇక్కడ. 5,000 పెరిగింది. 5,000 అనేది 20,000లో 25%. అండ్ ఇక్కడ మనకి 4,000 పెరిగింది. 4,000 అనేది 16,000లో 25%. సో ఈ డిఫరెన్స్లో పర్సంటేజ్ డిఫరెన్స్ ఎంత ఉంది మనకి? 0, ఏం లేదండి. సో ఇద్దరి పర్సంటేజ్ ఈక్వల్గా పెరిగింది కాబట్టి ఆన్సర్ ఈస్ 0%. నెక్స్ట్ క్వశ్చన్. ఒక నగర జనాభా 2000 సంవత్సరంలో 20,000. ఈ జనాభా 2001లో 10% పెరిగి 2002లో 10% తగ్గింది. అయితే ఇదే రేటు చొప్పున పెరుగుతూ తగ్గుతూ 2010 వరకు కొనసాగిన 2010లో నగర జనాభా ఎంత? సో ఇది ఈజీ క్వశ్చన్ అండి యాక్చువల్గా. సో ఫస్ట్ ఇనిషియల్గా 2000 ఉంది, 2000 సంవత్సరంలో 20,000 ఉంది. సో 2001 సంవత్సరానికి ఏమైందంటే 10% పెరిగింది. ముందు పెరిగిందండి, ఇది ఇంపార్టెంట్, గమనించండి ఒకసారి. ఇది ముందు పెరిగింది. ముందు 10% పెరిగినప్పుడు 20,000లో 10% 2,000 అండి. 2,000 అంటే 22,000 వస్తుంది. సో మనకి 2001లో 22,000 ఉండే. సో నెక్స్ట్ ఏమైందంటే ఇయర్లో 10% తగ్గింది. 10% తగ్గిందంటే 22,000లో 10% వచ్చేసి 2,200. 2,200 ఇళ్ళకి మేనేజ్ చేసినప్పుడు 19,800 వస్తుందండి. 22లకి 2,000 తీసేస్తే 20,000 అండ్ 200 తీసేస్తే 19,800 వస్తుంది. సో ఈ 2 years గురించి కంపేర్ చేసినప్పుడు 20,000 కాస్త 19,800 అయింది. అంటే 200 తగ్గింది, విచ్ ఈజ్ ఈక్వల్ టు 1% తగ్గింది. 1% తగ్గింది. ఎప్పుడైతే ఒక క్వాంటిటీ ముందు పెరిగి తర్వాత తగ్గుతుందో ఆటోమేటిక్గా ఓవరాల్గా తగ్గుతుంది. సో ఆ తగ్గుదల కూడా ప్రతిసారి ఇంత పెద్దగా చేయకుండా మనం ఇంతకుముందు డిస్కస్ చేసిన ప్రాబ్లంలో 2 quantities ఇచ్చినప్పుడు 2 quantitiesలో ఫస్ట్ క్వాంటిటీ 10% ఇంక్రీజ్, సెకండ్ క్వాంటిటీ 10% డిక్రీజ్. ఒక ఫార్ములా ఇంతకుముందు ప్రాబ్లం చెప్పాను, A + B ± AB/100 అనే ఫార్ములా చెప్పాను. సో పెరిగితే ప్లస్ తీసుకోవాలి, తగ్గితే మైనస్ తీసుకోవాలి. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 10 × 10/100. +10 - 10 గెట్ క్యాన్సల్, 0 గెట్ క్యాన్సల్, ఈక్వల్ టు -1%. ఈ 1% తగ్గింది చేంజ్, అండ్ మైనస్ అనేది తగ్గుదలని చూపిస్తుంది. సో ఓవరాల్గా ఇటువంటి కేసులో మనకి ఎప్పుడు తగ్గుతుంది, ముందు పెరిగి తర్వాత తగ్గితే అల్టిమేట్గా ఆన్సర్ అనేది తగ్గుతుందండి. అండ్ సేమ్ క్వాంటిటీ ఉన్నప్పుడు 10% ముందు పెరిగింది తర్వాత తగ్గింది కాబట్టి కంపల్సరీ తగ్గుతుంది. ఆ తగ్గుదల కూడా సింపుల్గా చెప్పాలంటే x² 100 ఎట్లా ఉంటుందండి అంటే 10² 100. 10² అంటే 100/100, 1% తగ్గుతుంది.
ఓవరాల్గా 1% తగ్గుతుంది. సో ఇక్కడ క్వశ్చన్ ఇంతతో ఆపలేదు, 2010 వరకు కంటిన్యూ అవుతుందని చెప్పన్నాడు. సో 2000 నుంచి 2010 అంటే 10 ఇయర్స్ డిఫరెంట్ వస్తుంది. ఈ 10 ఇయర్స్లో 5 ఇయర్స్ పెరుగుతుంది, 5 ఇయర్స్ తగ్గుతుంది. అండ్ కంటిన్యూటీగా అంటే ఆల్టర్నేట్, ఫస్ట్ ఇయర్ పెరిగింది, సెకండ్ ఇయర్ తగ్గింది, ఫస్ట్ ఇయర్ పెరిగింది, సెకండ్ ఇయర్ తగ్గింది, ఫస్ట్ ఇయర్ పెరిగింది, సెకండ్ ఇయర్ తగ్గింది. అట్లా 2010 వరకు కూడా సేమ్ పెరిగి తగ్గి ఓవరాల్గా ఎండ్ ఆఫ్ ది ఇయర్ వరకు మనకి తగ్గుదల అనేది చూపిస్తుంది. సో అంటే కంపల్సరీగా 20,000 కంటే తక్కువ జనాభా ఉంటుంది. అంటే ఆప్షన్ నెంబర్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక నారింజ పండ్ల వ్యాపారి ప్రతిరోజు తన దగ్గర ఉన్న విలువలో ఉన్న పండ్లలో సగం పండ్లను అమ్ముతాడు. ప్రతి రాత్రి తన దగ్గర ఉన్న పండ్ల నుండి 10% కుళ్ళిపోతాయి. 3 రోజుల్లో కుళ్ళిపోయిన నారింజ పండ్ల సంఖ్య 3,966. అయినా మొదటి రోజు అతని దగ్గర ఉన్న పండ్ల సంఖ్య ఎంత? సో ఇది లెంతీ ప్రాబ్లం అండి, కొంచెం జాగ్రత్తగా వినండి. మొదటి రోజు తన దగ్గర 100 ఉన్నాయి అనుకుందామండి. ప్రతిరోజు కూడా సగం అమ్ముతాడు, అంటే 50% అమ్మేసిండు. సో రిమైనింగ్ తన దగ్గర 50% ఉంటాయి. సో ఈ 50%లో ఆ రోజు రాత్రి 10% ఖరాబ్ అవుతాయి. 10% అంటే 5 అండి. 10లో 5% ఎంత? సో 10లో 10 ప్రతిరోజు 10% కూలిపోతాయి. సో విచ్ మీన్స్ 10%. 50లో 10% 5 అండి. సో ఆ రోజు 5% పన్ను కూలిపోతాయి, అంటే మిగిలిన 48 పన్ను ఉంటాయి తన దగ్గర. అంటే సెకండ్ డే మార్నింగ్ వరకు తన దగ్గర ఫస్ట్ డే కంటే 48% పన్ను మాత్రమే ఉంటాయి. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇందులో మళ్ళీ సగం అమ్మాడు. సో 22.5% యాక్చువల్గా మొత్తం కూడా మనకి ఇది. సో 22.5% అమ్మేసిండు. సో రిమైనింగ్ ఎన్ని ఉంటాయి? 22.5% ఉంటాయి. అండ్ ఆ రోజు రాత్రి ఏమవుతుంది? మళ్ళీ నైట్ 10% ఖరాబ్ అవుతాయి. 22.5లో 10% అంటే 2.25 అండి. 2.25. సో ఎన్ని పనులు మిగులుతాయంటే 22.5లకని 2.25 తీసేసినప్పుడు మనకి ఇక్కడ 25 వస్తుంది, ఇక్కడ 19. 22.25లకని 20.25 వస్తుంది. 20.25 పనులు మిగులుతాయి మనకి. అంటే రెండో రోజు ఉదయానికి సెకండ్ డే మార్నింగ్కి తన దగ్గర 20.25 మిగిలినాయి. సో థర్డ్ డే కూడా క్యాలిక్యులేట్ చేయమని చెప్పాడు కాబట్టి లెంతీ ఉంటుంది, కన్ఫ్యూజ్ కాకండి. సో థర్డ్ డే కూడా ఇందులో సగం అమ్మేశాడు. ఇందులో సగం అంటే 20లో సగం 10 అండ్ 0.25లో సగం 0.125, రిమైనింగ్ 10.125 మిగులుతున్నాయి. సో ఇందులో కూడా ఆ రోజు రాత్రి వరకు 10% కుళ్ళిపోతాయి. 10% అంటే 1.0125. అందుకే పర్సంటేజెస్ ఫాస్ట్గా రావాలి. వాటి కోసమే మనం పర్సంటేజ్ క్లాస్ బాగా చెప్పామండి, చూడాలి ఒకసారి మళ్ళీ. సో మనకి ఓవరాల్గా తనకు పాడైన పండ్ల సంఖ్య ఏంటంటే థర్డ్ రోజు, సెకండ్ రోజు అండ్ ఫస్ట్ రోజు వచ్చేసి 5%. ఫస్ట్ రోజు వచ్చేసి 5% కుళ్ళిపోయినాయి. సో మనకి కుళ్ళిపోయిన పండ్ల సంఖ్య కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే తనకి కుళ్ళిపోయిన సంఖ్య 3,966 అని చెప్పించాడు. సో కుళ్ళిపోయిన పర్సంటేజ్ ఇక్కడ వచ్చేసి 5% ఫస్ట్ది, సెకండ్ది 2.25% అండ్ థర్డ్ది 1.0125. సో ఈ మూడింటిని మనం యాడ్ చేసుకుంటే 5 + 2 + 1 8%. పాయింట్ ఇక్కడ ఏం లేదు, ఇక్కడ 2 + 0 అంటే 2 వస్తుంది. 5 + 1 625. 8.2625 వస్తుంది. 8.2625 ఈక్వల్ టు మనకిచ్చిన సంఖ్య 3966. సో 100 ఈక్వల్ టు వాట్? 100 ఈక్వల్ టు వాట్? సో అక్కడ మనం చేయాల్సింది క్రాస్ మల్టిప్లికేషన్. మనం క్లియర్గా చేసుకున్నప్పుడు కన్ఫ్యూజన్ ఉండదు. సో ఫస్ట్ డే 5% ఖరాబ్ అయిపోయినాయి, ఎందుకంటే 50%లో 10% 5%. సెకండ్ డే 2.25% ఖరాబ్ అయినాయి. థర్డ్ డే 1.0125 ఖరాబ్ అయిపోయినాయి. సో ఓవరాల్గా ఖరాబైన పనులు వచ్చేసి 8.2625. ఇది ఖరాబైన పనులు. ఈ ఖరాబైన పనుల సంఖ్యకు మనకు మెన్షన్ చేసింది కాబట్టి పర్సంటేజ్ని నెంబర్కి ఈక్వల్ చేస్తే మొత్తం పనులు అడుగుతున్నాడు. సో మొదటి రోజు తన దగ్గర ఉన్న పనుల సంఖ్య ఎంత అంటే 100 అండి. సో 100 ఈక్వల్ టు వాట్? క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవడం మనకి 48,000 వస్తుందండి. దీన్ని మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు పాయింట్ పోతుంది, జీరోస్ కట్ అవుతుంది, అండ్ సింప్లికేషన్ చేసినప్పుడు మనకి 48,000 రావడం జరుగుతుంది. సో ఇక్కడ నంబర్స్ స్పీడ్గా ఉండాలి, యాజ్ వెల్ as పర్సంటేజ్ కూడా గ్రిప్ బాగా ఉండాలండి. సో ఆన్సర్ ఈస్ 48,000. ఆప్షన్ నెంబర్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, A, ఇద్దరు స్నేహితులు రామవరం మరియు భీమవరం అనే గ్రామాల్లో నివసిస్తున్నారు. ప్రతిరోజు ఏ భీమవరం నుండి 60 కిలోమీటర్ల వేగంతో 3 గంటలలో ప్రయాణించి బిని కలుసుకుంటాడు. ఒకరోజు బి కూడా ఏని కలవడానికి బయలుదేరగా ఏ బయలుదేరిన 2 గంటలలో 2 గ్రామాల మధ్యలో కలుసుకున్నారు. ఇది మధ్యలో ఉన్నది ఇంపార్టెంట్, మధ్య గల దారిలో. అయినా బి యొక్క వేగం ఎంత? సో 2 గ్రామాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రామవరం, భీమవరం. సో ఇక్కడ నుంచి ఏ ఎప్పటికీ స్టార్ట్ అవుతాడు, ఇక్కడ నుంచి బి ఎప్పుడు స్టార్ట్ అవుతాడు?
సో ఇక్కడ నుంచి ఏ అనే వ్యక్తి ప్రతిరోజు కూడా 60 km/h వేగంతో ప్రయాణం చేస్తూ ఇక్కడికి వెళ్ళిపోతుంటాడు. సో అంత వెళ్ళడానికి టైం ఎంత పడుతుందంటే 3 hours పడుతుంది. 3 hours అంటే కంప్లీట్ దూరం 60 × 3 180 కిలోమీటర్లు. సో మనకి 2 గ్రామాల మధ్య డిస్టెన్స్ వచ్చేసి 180 kilometers వచ్చింది. ఇది రోజు జరిగే సిచ్యువేషన్. కానీ ఒక రోజు ఏమైందంటే ఏ స్టార్ట్ అయ్యిండు యాజ్ వెల్ as బి కూడా స్టార్ట్ అయ్యిండు. ఏ స్టార్ట్ అయినాక 2 hours బిని కలుసుకుండు ఒక ప్లేస్లో. అయితే బి ప్రయాణం చేసిన స్పీడ్ ఎంత అని అడుగుతున్నాడు. సో ఇక్కడ కొంచెం జాగ్రత్తగా వినండి. సో ఏ ప్రయాణం చేసినా 2 గంటలకి అనేది ఇంపార్టెంట్. సో గంటకి 60 km వేగంతో ప్రయాణం చేసే ఏ 2 గంటలంటే 120 km క్రాస్ అవుతాడండి. 120 km క్రాస్ అయ్యాడు అంటే 180లో 120 ఏ నడిచిండు. రిమైనింగ్ ఎంత ఉంటుంది మనకి 60 ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఏ 2 గంటలు నడిచినప్పుడు బి కూడా 2 గంటలు నడిచాడు. ఎందుకంటే ఒకే టైంకి ఇద్దరు స్టార్ట్ అయ్యారు కాబట్టి. సో ఒకే టైంకి స్టార్ట్ అయినప్పుడు 60 km/h వేగంతో వస్తుంది. అంటే 60 kilometers రావడానికి 2 గంటల టైం పట్టింది. 60 kilometers రావడానికి 2 hours టైం పట్టింది. సో తన స్పీడ్ వచ్చేసి మనకి ఎంత అవుతుందంటే 60/2 30 km/h కావడం జరుగుతుంది. సో ఇది క్యాలిక్యులేషన్ తోటి అయిపోతుంది మనకి సింపుల్గా. ఎటువంటి ఫార్ములా అవసరం లేదండి. ఫార్ములా అనేది అసలు మ్యాటర్ కాదు ఇక్కడ. జస్ట్ మనకి కాన్సెప్ట్ కావాలి, కాన్సెప్ట్ని అర్థం చేసుకోవాలి. ఏ అనే వ్యక్తి ఇక్కడ నుంచి అటు వెళ్తుండు, బి అనే వ్యక్తి అక్కడి నుంచి ఇటు వస్తుంది. పర్ డే జరిగే సిచ్యువేషన్ ఇది. దీని నుంచి మనకి 180 kilometers వస్తుంది. అండ్ యాజ్ వెల్ as ఈ ఒక్క రోజు ఏమైందంటే ఏ స్టార్ట్ అయ్యిండు, బి స్టార్ట్ అయ్యిండు. ఆఫ్టర్ 2 years దారి మధ్యలో కలుసుకున్నారు. సో 2 hours ఆఫ్టర్ 2 months 2 hours అంటే ఇతను ఆల్రెడీ 120 kilometers క్రాస్ అవుతాడు. సో రిమైనింగ్ 60 kilometers. ఈ 60 kilometers రావడానికి తనకి 2 గంటలు పట్టింది. అంటే గంటకి ఎంత 30. 2 గంటల్లో 60 kilometers పోతే గంటలో 30 kilometers స్పీడ్ అనమాట దాని మీనింగ్. సో స్పీడ్ వచ్చేసి 30 km/h. నెక్స్ట్ క్వశ్చన్. 2000 రూపాయలపై 10% వడ్డీ రేటు చొప్పున 2 సంవత్సరాలకు అయ్యే చక్రవడ్డీ మరియు భారీ వడ్డీల మధ్య వ్యత్యాసం ఎంత? దీన్ని డిఫరెంట్ మెథడ్స్లో చేయొచ్చండి. 3 మెథడ్స్ ఉంటాయి మనకి. ద ఈజియెస్ట్ మెథడ్ వచ్చేసి జనరలైజ్డ్ మెథడ్ అండి. జనరలైజ్డ్ మెథడ్ అంటే 2000 రూపీస్ అండి. 2000 రూపీస్లో ఫస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. సెకండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి 10%. సో ఫస్ట్ ఇయర్కి 2000లో 10% అంటే 200 రూపీస్. అండ్ సెకండ్ ఇయర్కి కూడా 200 రూపీస్. ఎందుకంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఎప్పుడు మారదు కాబట్టి 400 రూపీస్ వస్తుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ ఫస్ట్ ఇయర్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ సేమ్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ టోటల్ వచ్చేసి 2000 + 200 అంటే 2200 అవుతుంది. అండ్ ఇందులో 10% సెకండ్ ఇయర్కి. అంటే చక్రవడ్డీ అంటే మీనింగ్ ఏదండి, వడ్డీ పైన వడ్డీ. సో అసలుకి వడ్డీ కలపాలి, దీనికి వడ్డీ కట్టాలి. దాన్ని మనం చక్రవడ్డీ అంటాం. ఇక్కడ 20% అంటే 10% అంటే 2200లో 10% 220 అండి. సో ఇక్కడ మొత్తం కట్టిన ఇంట్రెస్ట్ అనేది 420. సో 400 - 420 అంటే డిఫరెన్స్ వచ్చేసి మనకి 20 రూపీస్ వస్తుంది. 20 రూపీస్ వస్తుంది. ఇది జనరలైజ్డ్ మెథడ్ అండి, ఎటువంటి ఫార్ములా లేకుండా. సో మనం ఫార్ములా వాడదాం అనుకుంటే డిఫరెన్స్ ఆఫ్ 2 years అంటే డిఫరెన్స్ ఫర్ 2 yearsకి PR²/100 × 100 అనే ఫార్ములా వాడచ్చు. సో ఎప్పుడైతే మనకి డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయమంటుండు, డిఫరెన్స్ D = P అంటే అసలు అంటే ప్రిన్సిపల్ 2000 × R². R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10 × 10 ఈజ్ డివైడెడ్ బై 100 × 100. 100 × 100 0 0 0 0 గెట్ క్యాన్సల్, 0 0 0 0 గెట్ క్యాన్సల్. డిఫరెన్స్ = 20 రూపీస్. డిఫరెన్స్ = 20 రూపీస్. ఇది ఈజీగానే కనబడుతుంది. అంటే యాక్చువల్గా క్వశ్చన్ ఈజీగా ఉంది, ఎట్లా చేసినా ఈజీగానే వస్తుంది. కానీ ఇక్కడ మనకి ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి, అక్కడ ఫార్ములా గుర్తుపెట్టుకుని అవసరం లేదు. రెండిట్లో ఏదైనా సరే మీ ఇష్టం. ఇఫ్ ఒకవేళ 3 yearsకి ఇస్తే 3 years ఫార్ములా వచ్చేసి డిఫరెన్స్ ఆఫ్ 3 years = PR² × 300 + R/, ఇక్కడ 100³ అండి. ఇక్కడ యాక్చువల్గా 100 × 100 100² ఫర్ 2 years. ఇక్కడ 100³ అంటే ఫర్ 3 years. PR² దానికి 300 + R యాడ్ చేయాలి. ఇదొక మెథడ్. అదే ఇక్కడైతే ఇంకా సింపుల్ అయిపోతుందండి. ఇక్కడ ఇంకొక ఇయర్ కూడా 200 యాడ్ అవుతుంది. సో 400 అంటే 600 వస్తుంది. ఇక్కడ మళ్ళీ 10% అంటే 42 రూపీస్ వస్తుంది. సారీ, ఈ 220 యాడ్ చేసినప్పుడు ఇక్కడ 220 యాడ్ చేసుకుంటే 20 రూపీస్ అవుతుంది. ఇక్కడ 10% వచ్చేసి 242 రూపీస్ వస్తుంది. దీనికి 420కి 242 రూపీస్ యాడ్ చేస్తే మనకి 662 రూపీస్ వస్తుంది. సో డిఫరెన్స్ ఈజ్ 62 రూపీస్. ఎందుకంటే ఇక్కడ 600, ఇక్కడ 660 రూపీస్. సో ఎక్కువ ఇయర్స్ ఇచ్చినప్పుడు ఈ మెథడ్ ఈజీ. ఇక్కడ మనకి ఓన్లీ 3 వరకే ఫార్ములా ఉంది, 3 తర్వాత ఫార్ములా లేదు. అక్కడ మనకి ఎన్ని ఇయర్స్ అడిగినా వెళ్ళొచ్చు. అంటే మనం జనరలైజ్డ్ ఫార్ములాని నమ్ముకోవాలి. అంటే మనకి ఎటువంటి ఫార్ములా కాకుండా బేసిక్స్ పైన వెళ్ళడమే కరెక్ట్ అండి. క్వశ్చన్ ఎట్లా ఇచ్చినా సరే మనం చేయగలుగుతాం. అందుకే ఫండమెంటల్స్ అంటే కరెక్ట్గా ఉండాలి. ఫండమెంటల్స్ కరెక్ట్గా ఉండాలంటే మీరు కోచింగ్ వెళ్ళినా దొరుకుతాయి.
పోకపోయినా సరే మనం వీడియోస్ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఒక్కసారి మీరు సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ వీడియోస్ చూస్తే ఈ ప్రాబ్లమ్స్ మీరు ఈజీగా చేయగలుగుతారు వితౌట్ ఫార్ములా అండి. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఉన్నాయి, చూడండి ఒకసారి. లాస్ట్ క్వశ్చన్. ఒక పరీక్షలో అరుణ్ 20% మార్కులు పొంది 10 మార్కుల తేడాతో ఫెయిల్ అయ్యాడు. వరుణ్ అదే పరీక్షలో 40% మార్కులు పొంది పాస్ అయ్యాడు. 10 మార్కులు అధికంగా పాస్ మార్కుల కంటే 10 మార్కులు అధికంగా పొందాడు. అయినా పరీక్షలో గరిష్ట మార్కులు ఎంత? సో ఇక్కడ ఫస్ట్ ఒక పర్సన్ 20% మార్కులు వచ్చినాయి దానికి, అంటే ఎగ్జామ్లో ఎన్ని మార్క్స్ ఉన్నాయో మనకు తెలియదు, అదే మనకు ఫైండ్ అవుట్ చేయమంటుండో. సో ఎక్స్ అనే సమ్ తీసుకుంటే మనం ఇక్కడ మనకు 20% మార్క్స్ వచ్చిన క్యాండిడేట్ ఏమైందంటే 10 మార్కులతోటి ఫెయిల్ అయిపోయాడు. అండ్ ఇంకొక పర్సన్కి ఏమైందంటే 40% మార్క్స్ వచ్చినాయి, అతనికి 10 మార్క్స్ తోటి పాస్ అయ్యాడు. సో ఫస్ట్ ఈ క్వశ్చన్లో కంప్లీట్ మార్క్స్ ఎన్ని అడుగుతుండు. దీన్ని డిఫరెన్స్ చేయండి. 40 - 20 20%, విచ్ ఈజ్ 20% ఈక్వల్ టు 10 + 10 20. అంటే ఇక్కడ ఫెయిల్ అయిన క్యాండిడేట్కి 10 తక్కువ వచ్చినాయి, పాస్ అయిన క్యాండిడేట్కి 10 ఎక్కువ వచ్చినాయి. అంటే మధ్యలో ఉన్నదానికి ఇది యాడ్ చేయాలి. సో 10 + 10 20 వస్తుంది. డిఫరెన్స్ అనేది 20%. 20% ఈక్వల్ 20 అయితే 100% ఈక్వల్ 100 వస్తుంది. సో మొత్తం మార్కులు ఎన్ని? గరిష్ట మార్కులు 100. గరిష్ట మార్కుల సంఖ్య 100. సో పర్సెంటేజ్ అనే టాపిక్ని ఏ విధంగా ఇచ్చినా సరే ఎటువంటి ఫార్ములా లేకుండా కూడా మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అండ్ ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు నచ్చినవి మేము అనుకుంటున్నాం. ఈ వీడియోస్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, యాజ్ వెల్ as మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఆల్ ఎగ్జామ్స్. థ్యాంక్ యూ.